హలో. Recording in progress. ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్. హలో. హలో సార్. హలో. అది నేను చేసాము. అది ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు కంపల్సరీ జూమ్ వాళ్ళు రావాల్సిందే అంటున్నారు. మీరు ఎప్పుడు అవైలబుల్ ఉంటారంటే దాన్ని బట్టి మనం ప్లాన్ చేస్తాం. సార్ వచ్చేయండి సార్. ఓకే ఓకే. అవునవును, అంతే. ఓకే సార్. అవునవునవును. లేదు, హోల్డ్ పెట్టాను సార్. వాళ్ళు ప్రెజర్ చేస్తున్నారు చేసేద్దామని. నేను హోల్డ్ పెట్టాను. ఇక మీరు ఒకసారి వచ్చి మాట్లాడితే అయిపోతుంది. మధురానగర్. మధురానగర్ అదే ఎస్ఆర్ నగర్ పక్కనే సార్. పక్కనే అండి. ఓకే, సరే సార్. ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. రీజన్ ఏంటి అంటే, ఎవరు అడిగినా సరే ఎందుకు ఇంపార్టెంట్ అంటే రెండు రీజన్స్ చెప్తారు కదా. ఫస్ట్ రీజన్ ఏం చెప్తారు ఎవరైనా సరే అంటే, ఎన్ని మార్క్స్ వస్తాయి ఎగ్జామ్లో, ఎన్ని మార్క్స్ వస్తాయి, అదే కదా. అలాగే ఇంపార్టెంట్ చెప్తాం, వెయిటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాం. సరే, ఈ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి అంటే, అవుట్ ఆఫ్ 100 క్వశ్చన్స్లో మనకి త్రీ టు 4 క్వశ్చన్స్ వస్తాయి, డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ క్వశ్చన్స్ అమ్మ. దీని వెయిటేజ్ వచ్చేసేసి మనకి 8 to 10 మార్క్స్. 8 to 10 మార్క్స్. అందుకని ఇంపార్టెంట్. సార్, ఒక్కొక్క క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి ఏంటి అలా ఏమి ఉండదు. 100 క్వశ్చన్స్ ఇస్తాం. ఒక క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది, ఒక క్వశ్చన్ 2 మార్క్ ఉంటుంది, ఒక క్వశ్చన్ 3 మార్క్స్ 4 మార్క్స్, అలా వెయిటేజ్ని బట్టి ఉంటుంది. అవి చెప్పరు, మీరు పాస్ ఓ ఫెయిల్ చెప్తారు అంతే. పాస్ట్ ఎక్స్పీరియన్స్ని బట్టి ఇది. అండ్ ఇంకొకటి, మార్క్స్ పక్కన పెడితే ప్రాక్టికాలిటీ అండ్ నెక్స్ట్ చాప్టర్స్ అర్థం అవ్వాలన్నా సరే ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. ఈ చాప్టర్లో వాడే చాలా డెఫినేషన్స్ నెక్స్ట్ చాప్టర్స్లో వస్తాయి. యాజ్ యూజువల్ ఫస్ట్ మీరు క్లయింట్ వచ్చినప్పుడు తీసుకోవాల్సింది ప్రీవియస్ డేటా. సమ్మరీ చెప్పేసేద్దాం. మరి మీరు ఫాస్ట్ ట్రాక్ రాసారో లేదో తెలీదు. ఫాస్ట్ ట్రాక్గా చెప్పాలి అంటే, ప్రీవియస్ డేటా ఎందుకు తీసుకోవాలి సార్ అంటే, వాళ్ళ పాత రిటర్న్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనకు తెలుస్తాయి. అవి మనం ఫిక్స్ చేస్తామా అంటే రెక్టిఫై చేస్తామా, క్లయింట్కి ఇన్ఫామ్ చేస్తామా? క్లయింట్కి ఇన్ఫామ్ చేస్తాం. మనం రెక్టిఫై చేయాల్సిన ఆబ్లిగేషన్ లేదు. నెక్స్ట్ నెంబర్ 2, పాత రిటర్న్లో ఏవైతే కొన్ని అమౌంట్స్ ఉంటాయో అవి మన కరెంట్ ఇయర్కి ఇంపాక్ట్ ఉంటాయి. అలా ఇంపాక్ట్ ఉండేవి కూడా మనం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. మిగతా అమౌంట్స్ అంతగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. అలా ఇంపాక్ట్ ఉండే ఐటమ్స్ ఏంటి? క్యారీ ఓవర్స్ అంటే క్లోజింగ్ బ్యాలెన్స్ ఓపెనింగ్ అవుతుంది కదా, అది. నెక్స్ట్ లాసెస్ సార్, నెట్ ఆపరేటింగ్ లాసెస్ ఇవి. నెక్స్ట్ ట్యాక్స్ క్రెడిట్స్. అన్నీ ఇవ్వరు, కొన్ని మాత్రమే లాస్ట్ ఇయర్ ఈ ఇయర్కి ఇస్తారు, అన్నీ ఇవ్వరు. అవి ఏంటో రాసాం కింద, తర్వాత వస్తుంది మీకు. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ డిప్రిసియేషన్. అంతే కదమ్మా, ఎసెట్ ఒక ఇయర్ ఉంటుందా, నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంది కదా. అది ఎంత వాల్యూ వస్తుందంటే డిప్రిసియేషన్ తీసేగా మిగతాది వస్తుంది. ఆ డిప్రిసియేషన్ అమౌంట్ రాంగ్ అంటే ఇది కూడా రాంగే కదా, ఓపెనింగ్. అది. అండ్ దీని మీద కొన్ని ఎంసీక్యూస్ చూసాం. ఫస్ట్ టైప్ ఆఫ్ ఎంసీక్యూ ఇస్ అ ఇండైరెక్ట్ ఎంసీక్యూ. సెకండ్ టైప్ ఆఫ్ ఎంసీక్యూ ఇస్ అ డైరెక్ట్ ఎంసీక్యూ. డైరెక్ట్ ఆన్సర్ పిక్ చేసేయడం ఆ క్వశ్చన్ చదివి అసలు ఇక టైం వేస్ట్ అవ్వదు అనమాట. క్వశ్చన్ టక్ ఆన్సర్ ఆప్షన్స్ చదువుతాం, టక్మని పెట్టేస్తాం, చాలా తక్కువ టైంలో ఆన్సర్ వచ్చేస్తాం. థర్డ్ టైప్ ఆఫ్ ఎంసీక్యూ ఏంటి సార్ అంటే ఎలిమినేషన్, కంప్లీట్. క్వశ్చన్లో ఏదో ట్విస్ట్ ఉంది, ఆప్షన్స్ దగ్గరికి వచ్చాను, ఇది రాంగ్, ఇది రాంగ్, ఇది రాంగ్. పెద్ద ఫ్యాన్స్ ఆపేస్తారా? ఇది ఆపేస్తారు. నెంబర్, ఇది చెప్పాలి అందరూ, ఇది కావాలనే నేను క్రియేట్ చేసిన క్వశ్చన్.
ఎలా క్రియేట్ చేశారు సార్ మీ క్వశ్చన్ అంటే, మళ్ళీ నెక్స్ట్ చాప్టర్కి వచ్చినప్పుడు ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్కి ఆ ఇంప్రెషన్ ఉండదు. 2 ఆప్షన్స్నే ఎలిమినేట్ చేయగలుగుతారు మీరు ఈ క్వశ్చన్లో. ఇంకొక 2 మీకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? నెక్స్ట్ చాప్టర్స్లో తెలుస్తుంది. అప్పుడు ఇది ఎలిమినేషన్ విత్ టై ఉండదు. ఇప్పుడు మాత్రమే ఎలిమినేషన్ విత్ టై ఉంటుంది. అందుకనే కావాలని నేను ప్రీవియస్ చాప్టర్స్ నుంచి 2 MCQs 2 ఆప్షన్స్ తీసుకున్నాను. అది హాబీ ఎక్స్పెన్సెస్, సస్పెండెడ్ పాసివ్ లాసెస్. కావాలనే తీసుకున్నాను. అంటే మీరు 2 మాత్రమే ఎలిమినేట్ చేయగలరు, ఇంకో 2 టై అయ్యి అందులోంచి ఒకటి ఎలిమినేట్ చేయాలి. అది మీరు రాయటం అంటారు కదా, అట్లా అయ్యాలి. ఇది కూడా జరుగుతుంది ఒక 10 క్వశ్చన్స్కి. సార్ అదేంటి సార్ ఇంత చదివి రాయటం ఏంటి సార్ అంటే ఉంటుంది. ఓ 5-6 క్వశ్చన్స్కైనా గ్యారంటీ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉందా? ఇంతకీ నెగిటివ్ మార్కింగ్ ఉందా? లేదు. కానీ మనకి బ్లండర్గా రాంగ్ అయితే పెట్టరావు. అట్లీస్ట్ ఈ ప్రాసెస్లో ఏదో ఒకటి ప్రాసెస్ ఫాలో అయి పెట్టండి. ఇక నాకు తెలియదు అన్నప్పుడు వదిలేయద్దు. 2 ఎలిమినేట్ చేయండి, ఇంకొక 2 ట్రై చేయండి, అంతేగాని బ్లైండ్గా వేసేయద్దు. దీనికి ఆన్సర్ చెప్పండి. దీనికి ఆన్సర్ ఏంటి? నాట్ ఇచ్చాడు క్వశ్చన్లో. బి కంప్లీట్ ఎలిమినేషన్ కింద వస్తుంది. ఇది క్యారీ ఓవర్ అవుతుంది, ఇది కూడా అవుతుంది, ఇది కూడా అవుతుంది, ఇది అవ్వదు. మీకు విషయం తెలుసా? ఈ ఎంసీకి ఒక స్పెషాలిటీ ఉంది. నిజానికి ఏదైతే ఆన్సరో అది మీకు తెలియదు. చూడండి, మరి ద ట్యాక్స్ పేర్ వాజ్ ఎ ఫుల్ టైమ్ స్టూడెంట్. అసలు దానికి ఇప్పుడు మనం చెప్పుకున్న కాన్సెప్ట్కి ఏమన్నా సంబంధం ఉందో లేదు, కానీ మీరు ఆన్సర్ చేశారు. ఎందుకు? ఎలిమినేషన్ ప్రాసెస్ ఫాలో అయ్యారు. ఇప్పుడు నేను చాలా షార్ప్గా ఒక క్వశ్చన్ అడుగుతా, బి ఎందుకు ఆన్సర్ కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే చేయలేరు మీరు. మన ఆన్సర్ ఎలా రైట్ పెట్టారు? మిగతా రాంగ్ అని తెలుసు నాకు. అంటే 5th క్వశ్చన్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఎలిమినేషన్ ప్రాసెస్లో మీరు 3 ఎలిమినేట్ చేసి 4వ రైట్ ఆన్సర్ అని చెప్పగలరు రీజను. దీనికి ఏంటంటే రీజన్ చెప్పలేరు, కానీ అవి ఎందుకు ACD ఎందుకు ఎలిమినేట్ చేశారు రీజన్ చెప్పగలరు. ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి. మరి ఎప్పుడు తెలుస్తుంది సార్ ఆ ఫుల్ టైమ్ స్టూడెంట్ గురించి అంటే నెక్స్ట్ చాప్టర్స్లో. ఇది కూడా నేను కావాలనే తీసుకున్నాను. నెక్స్ట్ చాప్టర్ తెలుస్తుంది అంటే మీకు అర్థం అవ్వాలని చెప్పేసి ఎన్ని టైప్స్ ఆఫ్ MCQs ఉంటాయి. దీన్ని బట్టి నేను చెప్పబోయేది ఏంటంటే సమ్మరీ ఏది వదిలేయదు. నేను చెప్పిన టెక్నిక్స్ ఫాలో అవ్వండి. కాన్సెప్ట్ ఇంపార్టెంటా, MCQs ఆన్సర్ చేసే టెక్నిక్ ఇంపార్టెంటా? 2. కాన్సెప్ట్ బాగా వచ్చు, ఈ టెక్నిక్ రాదు, అయిపోయింది. మీకు అంత సింపుల్గా డైరెక్ట్గా ఏమి ఇవ్వడు కదా, ట్విస్ట్ చేస్తాడు. కాబట్టి మనం కూడా ఒక టెక్నిక్స్ ఫాలో అవ్వాలి. MCQs సాల్వింగ్ టెక్నిక్స్ అంటారు వీటిని. ఈ 5 ఉంటాయి మ్యాక్సిమం, ఇంకా మిగతాయి కూడా ఉంటాయి, నేను తర్వాత చెప్తాను. దాన్ని ఏంటంటే బైండ్ ఓవర్ టెక్నిక్ అని, ఫోటోగ్రాఫిక్ మెమరీ టెక్నిక్ అని, ఇలా కొంచెం డెప్త్ ఉంటాయి. అవి తర్వాత చూద్దాం. ఇవి బేసిక్ అనమాట. ఈ బేసిక్లో మనం ఈ చాప్టర్ చూద్దాం. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మనం ఇంకో కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తాం, మీకు గుర్తుండి ఉంటే, బయోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్. అతని పేరు మీకు గుర్తుంటే చెప్పండి. ఏం అడుగుతాం? అడ్రస్, నేమ్, ఏదో ఒకటి చెప్పాల్సిందే. అది తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయిపోయింది, అది ప్రీవియస్ డేటా. రెసిడెన్షియల్ స్టేటస్ క్లూ ఇస్తా, ఇక్కడ పాన్ కార్డ్, ఇక్కడ ఐడెంటిఫికేషన్ నెంబర్స్. అది కంప్లీట్గా చెప్పలేము. ఐడెంటిఫికేషన్ నెంబర్స్, IP పిన్, అది ప్రొటెక్ట్ చేసుకోవడానికి. చూద్దాం ఇప్పుడు ఒకసారి. లీగల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మ్యారిచువల్ స్టేటస్ మిస్ అయ్యారు. ఇండియాకి అది అవసరం లేదు, యూఎస్కి అవసరం. ఎందుకు? ఇన్ కేస్ ఆఫ్ మ్యారీడ్ అయితే వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి జాయింట్గా రిటర్న్ ఫైల్ చేసి సపరేట్గా కూడా చేసుకోవచ్చు. జాయింట్గా ఫైల్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది కాబట్టి మ్యారిచువల్ స్టేటస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇన్ ఇండియా ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. రెసిడెన్షియల్ స్టేటస్, అందుకనే అంతకుముందు ITRలో మ్యారిచువల్ స్టేటస్ ఉండదు, మనం రిటర్న్ వేస్తాం ఇండియా. ఓకేనా? ఇప్పుడు కూడా అది కంటిన్యూ చేయట్లేదు. బట్ మీరు US రిటర్న్ వేసేటప్పుడు కంపల్సరీ మ్యారీడా కాదా పెట్టాల్సిందే, చిల్డ్రన్ ఉన్నారా లేదా చెప్పాల్సిందే. మన ITRలో ఏమి ఉండవు.
యాక్చువల్ డిఫాల్ట్ వాళ్ళు తీసుకుంటారు కానీ అవి ఉండవు. దెన్ రెసిడెన్షియల్ స్టేటస్ అండ్ సిటిజన్షిప్ రెండింటికి డిఫరెన్స్ ఉంది. మీరు చెప్పండి, వాట్ ఈజ్ రెసిడెన్షియల్ స్టేటస్, వాట్ ఈజ్ సిటిజన్షిప్? నువ్వు చెప్పాల్సిందే. మీరు కూడా చెప్పొచ్చు. ఏ కంట్రీ వాళ్ళు అని చెప్పేది సిటిజన్షిప్, ఎక్కడ పుట్టారు మీరు అని చెప్పేది సిటిజన్షిప్. మరి రెసిడెన్షియల్ స్టేటస్ అంటే ఎక్కడ పుట్టారో కాదు, అక్కడ ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ ఉంటున్నారు అనేది రెసిడెన్షియల్ స్టేటస్ చెప్తుంది. మీరు ఎక్కడ పుట్టారు అనేది సిటిజన్షిప్ వస్తుంది. ఇప్పుడు మీరు ఏ సిటిజన్ అంటే ఏం చెప్తారు? ఇండియా. ఎలా, ఏ బేసిస్లో? ఇక్కడే పుట్టాం, ఇండియన్స్. ఇప్పుడు మీరు ఏ కంట్రీ రెసిడెంట్ అంటే ఏం చెప్తారు? ఇండియా. ఏ బేసిస్లో? ఇక్కడ పుట్టినాం అనకూడదు. ఇప్పుడు ఇక్కడ ఉంటున్నాం 1 year, ఇక్కడ ఉన్నాం 1 yearలో మేజారిటీ ఆఫ్ డేస్ ఇక్కడ ఉన్నాం. అర్థమైందా? రెండు అడగాలి. డిపెండెంట్ ఇన్ఫర్మేషన్ మీకు తర్వాత వస్తుంది, కానీ ఇప్పుడు చెప్తాను. మీ మీద ఆధారపడి, మీ మీద డిపెండ్ అయ్యి మీ చిల్డ్రన్ ఉంటారు. ఎవరెవరు మన మీద డిపెండ్ అయి ఉండొచ్చు చెప్పండి. నెక్స్ట్ చాప్టర్స్లో డీటెయిల్ వస్తుంది, కానీ ఇక్కడ ఒక చిన్న యాడ్ చేస్తాను. పేరెంట్స్, చిల్డ్రన్, మోస్ట్లీ మీరు థింక్ చేస్తారు. అవునవును, మేము కూడా మెయిల్ పెట్టాము, బట్ దే ఆర్ నాట్ రెస్పాండింగ్. ఒకసారి మీరు ఈరోజు ఫ్రీ ఉంటే ఒకసారి కలుద్దామా? అవును, యాక్చువల్ మండే అన్నారు. మేము మండే ప్లాన్ చేసుకున్నాం. అక్కడికి వెళ్తేనే లేదు అది కుదరదు, వాళ్ళు రావాల్సింది అన్నారు పిఏ గారు. తెలిసే మనతో మామూలుగా బాగానే మాట్లాడుతున్నారు. బట్ ది థింగ్ ఈజ్ సిఐ దగ్గర ఉంది కేసు. అందుకని సార్ మీరు చూడండి, ఈవినింగ్ వరకు చూడండి, రేపు ఏమన్నా ప్లాన్ చేద్దాం. చేయండి. వీలుంటే లాయర్ చేయండి అమ్మా, లా కూడా చేయండి. ఇంత చదువు చదివిన తర్వాత ప్రజెంట్ లా చేయాలని రిక్వైర్మెంట్. మా ఫ్రెండ్స్, నేను, పెద్ద పెద్ద సిఏ ఆడిటర్స్ అందరూ ఇప్పుడు లా చేస్తున్నాం. మాట్లాడిన లాయర్ గారితో ఈ జిఎస్టీ కేసులు, ఐటీ కేసులు ఇవన్నీ మనం చెప్పింది వాళ్ళకి అర్థం కాదు, మా ఇద్దరికి అర్థమైతే పోలీసులకు అర్థం కాదు, మా అందరికి అర్థమైతే కోర్టుకి అర్థం కాదు. అదేదో మనమే చదువుకుంటే సరిపోదు. ఇంత డీప్గా మనకి నాలెడ్జ్ ఉంటుంది. వీఆర్ ఎక్స్పర్ట్ ఇన్ టాక్సేషన్, బట్ దే ఆర్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ టాక్సేషన్. గ్రే ఏరియా ఉంటుంది. మనమే లా చేసేస్తే బెస్ట్ అవునండి. వీలుంటే చేయండి, డబ్బులుండి వీలుంటే. ఇది 3 years 4 years కూడా ఉంటుంది. ఇయర్లీ ఎంతో అవుతుంది. ఒంగోలు బాగుంటుంది, మీకు దగ్గర అనుకుంటా. ఇక్కడేనా మీ సైడ్ ఏదో ఉంటుంది, నాకు తెలియదు. ఇటు సైడ్ నాకైతే ఒంగోలు తెలుసు, గుంటూరు తెలుసు, అనంతపురం తెలుసు. ఈ 3 తెలుసు. 3 బాగుంటాయి. అండ్ ఫోటో ఐడి అడ్రస్ ఐడెంటిటీ. ఫస్ట్ ఫోటో ఐడీస్ అడ్రస్. దీని ముందు ఐడెంటిఫికేషన్ నెంబర్స్ అన్నారు. ఇండియాలో ఒకటే ఉంటుందమ్మా పాన్ కార్డు. ఎవరైనా సరే పాన్ కార్డు వేస్తారు, ఇబ్బంది ఏం లేదు. ఇంకొంచెం డిఫరెన్షియేట్ చేస్తాను. ఎవరైనా సరే ఇండియాలో పాన్ కార్డే ఇస్తారు. రెసిడెంట్ అయినా, నాన్ రెసిడెంట్ అయినా, ఎవరికైనా. ఇక్కడ యుఎస్లో they want to segregate the people. They want to give priority to the US citizen. అక్కడ మెడికల్ ఫ్రీ ఇవ్వాలి, షెల్టర్ అప్పుడు ఫ్రీ ఇవ్వాలి, లివింగ్ స్టాండర్డ్స్ బాగుండేలా చూసుకోవాలి. అది ఎవరికి మాత్రమే ఇవ్వాలి? వచ్చిన వాళ్ళందరికీ ఇస్తే డబ్బులు సరిపోవు. ఎవరికి మాత్రమే ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ అయిపోయారు సార్ అంటే మనం వాళ్ళకి మాత్రమే ఇద్దాం. బయట కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళకి అది ఇవ్వద్దు, డిఫరెన్షియేట్ చేద్దాం. అందుకని ఇక్కడ నుంచే స్టార్ట్ చేశాను. అది మీకు ట్రంప్ రూలింగ్లో క్లియర్ కనిపిస్తుంది. అగ్రిగేట్ ద వరల్డ్ ఈజ్ డిఫరెంట్, యుఎస్ సిటిజన్స్, యుఎస్ ఈజ్ డిఫరెంట్ అన్నట్లు మాట్లాడతాడు ఆయన. వీఆర్ ఆ సుపీరియర్ అని, అవర్ పీపుల్ సుపీరియర్ అని, వేరే కంట్రీ వాళ్ళని పంపించేయటం, మా వాళ్ళే ఉండాలంటాం, మా వాళ్ళు బాగా బతకాలి, తర్వాత వేరే వాళ్ళు అంటాం. అదే ఇది SSN.
SSN, సోషల్ సెక్యూరిటీ నెంబర్. ఇది ఉంది అంటే, ఇది మీకు వచ్చింది అంటే మీరు యుఎస్ సిటిజన్ అయి ఉంటారు, లేదా లీగల్లీ మీ గ్రీన్ కార్డు ఉంటుంది, లేదా వర్క్ పర్మిట్ ఉంటుంది. రెసిడెంట్ అయి ఉంటారంటే అక్కడ వర్క్ పర్మిట్ ఉంటేనే కదా మీరు ఉండగలరు. టూర్ కోసం వెళ్తే 2 వీక్స్లో పంపించేస్తారు వెనక్కి. లేదు వర్క్ కోసం వెళ్తే 3 months వీసా అంటే టెంపరీ వీసా ఉంటుంది, పంపించేస్తారు. పర్మనెంట్ వర్క్ పర్మిట్ అయితేనే మీరు అక్కడ ఉండగలరు. అప్పుడే కదా మీకు రెసిడెన్షియల్ స్టేటస్ వచ్చేది. ఎవరో అడ్మిట్ చేశారు మనకి. మహేష్ రాలేదు. మహేష్ పాపం నైట్ షిఫ్ట్ చేసి మార్నింగ్ క్లాస్ అనేసరికి రాలేకపోతుంది. మీరు కూడా వీలుంటే నవంబర్ వెళ్ళండి అమ్మా. ఇప్పుడు వీలుంటే ఇప్పుడు కూడా వెళ్ళిపోండి, ఆ ఎక్స్పీరియన్స్ కౌంట్ అవుతుంది. ఏం లేదమ్మా, మహేష్ లాంటి వాళ్ళ రిఫరెన్స్లు, లేకపోతే నవీన్ లాంటి వాళ్ళ రిఫరెన్స్లు, లేదా మీరే ఈ అమీర్పేటలో 2-3 ఉన్నాయి, వెళ్ళండి. నైట్ షిఫ్టే ఇస్తారు. 15,000 16,000 మినిమం. 16 అనేది మినిమం. మీరు ఇప్పుడు టీసీఎస్కి వెళ్ళినా సరే వాళ్ళు నైట్ మొత్తం పని చేసుకుని ఇచ్చేది 15,000 ఫ్రెషర్కి. ఇక్కడ 16 ఇస్తున్నారు, ఒక 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తున్నారు, ఏం ఇంటర్వ్యూ లేకుండా. ఓకే, అమీర్పేటలోనే ఉంటాయి. నేను చెప్పమంటే అడ్రస్లు ఇస్తాను, ఊరికే వెళ్ళండి. నేను ఇలా ట్రైనింగ్ తీసుకుంటున్నాను, ఏమైనా వర్క్ ఉంటే వచ్చి చేస్తాను, సాలరీ 15 16 అని ఊరినే కూర్చోండి. ఫస్ట్ మీకు ఇచ్చేది ఏంటి సార్ అంటే, క్లయింట్ డేటా ఇచ్చేసి వాళ్ళతో మాట్లాడండి అంటారు, ట్రైనింగ్ ఇచ్చి. హలో, నేను ఒక్కసారి పోలీస్ స్టేషన్కి వెళ్దాం, లేకపోతే మనం కలుద్దామండి. అదే సిఐ గారు ఉంటారా లేదా అని ఒకసారి కనుక్కొని పోలేనండి. నేను అతను డీల్ చేస్తాను, ఒకసారి డీటెయిల్స్ మీకు పెడతాను, మీకు ఐడియా ఉంటే. ఎస్ఐ జనరల్గా ఎస్ఐ గారు ఇద్దరు ఉంటే బెస్ట్. యాక్చువల్లీ ఎస్ఐ గారు మొత్తం డీల్ చేస్తున్నారు. నేను ఒక హాఫ్ అన్ అవర్లో, ఒక 1 అవర్లో మీకు ఎస్ఐ గారితో మాట్లాడి మీకు ఫోన్ చేశాను. అమీర్పేట అవి ఇస్తాను, వెళ్ళండి. క్లయింట్ డేటా ఇస్తారు, టెలికాలింగ్ క్లయింట్తో ఎలా మాట్లాడాలి నేర్పిస్తారు. మీరు క్వాలిఫై అయిన తర్వాత ఈ వర్క్ చేయాలంటే కొంచెం నామూషి ఫీల్ అవుతారు, నేర్చుకోండి. అది యాక్సెంట్ వస్తుంది, వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ఏమంతే, ట్రైనింగ్ ఇస్తారు, వస్తే ఓకే, రాకపోతే మనం నెగిటివ్ ఏంటో తెలుస్తుంది, వచ్చి మళ్ళీ నేర్చుకుని మళ్ళీ వెళ్తాం. సాలరీ ఈజ్ నాట్ అ మ్యాటర్ కదా, సాలరీ ఈజ్ నాట్ అ మ్యాటర్. ఖాళీగా ఉన్నాం, నైట్ షిఫ్ట్ అలవాటు అవ్వాలి, ఫస్ట్ మాట్లాడటం రావాలి, అక్కడ ఏం జరుగుతుందో తెలియాలి. ఇస్తాయి లేదు లేకపోతే లేదు, శాలరీ మినిమం నా ఖర్చులకి హాస్టల్ బిల్ ఇస్తే చాలుగా. ఇక్కడ అమీర్పేటలోనే ఉంటుంది, నేను అడ్రస్ షేర్ చేస్తాను, ఇంకా వెళ్ళండి. అందరూ ఒకేసారి కాకుండా ఎప్పుడొక వెళ్ళండి, నార్మల్గా వెళ్ళండి. ఇక ఇన్స్టిట్యూట్ నుంచి అని కాకుండా, ఇన్స్టిట్యూట్ నుంచి అంటే వాళ్ళు వేరేలా చూస్తారు, మీ సార్ రావచ్చు, నార్మల్గా వెళ్ళండి. సో దే విల్ నో. అండ్ ఇవన్నీ SSN, ITIN, ATIN 3 types ఆఫ్ ఐడెంటిఫికేషన్ నెంబర్స్ ఉంటాయి. SSN ఎవరికి ఇస్తారు? యుఎస్ సిటిజన్, రెసిడెన్షియల్ స్టేటస్ ఉన్న వాళ్ళకే ఇస్తారు. మిగతా వాళ్ళందరికీ ఇచ్చేది ఏంటి? ITIN. ATIN అంటే అడాప్షన్. మీరు ఏమైనా చైల్డ్ని అడాప్ట్ చేసుకుంటే, అవుట్ సైడ్ కంట్రీ చైల్డ్ని కానీ ఎవరైనా, వాళ్ళకి ఏ నెంబర్ లేకపోతే టెంపరీగా ఇచ్చేది ATIN. ఫుల్ ఫామ్ అడాప్షన్ ట్యాక్స్ పేయర్ ఐడెంటిఫికేషన్ నెంబర్. లాస్ట్లో IP పిన్, ఆ పైన ఉన్న 3 నెంబర్స్లో ఏదో ఒక నెంబర్ మీకు వస్తుంది కదా, దాన్ని ఎవరైనా మిస్యూజ్ చేస్తారు. అది చేయకుండా మీరు దానికి ప్రొటెక్షన్గా, దానికి అడిషనల్గా పిన్ పెట్టుకుంటారు. అది కొంచెం వినండి, తర్వాత కూడా చెప్తాను. వస్తుంది డీటెయిల్. చైల్డ్. ఇప్పుడు ఈ IP పిన్ గురించి, వీటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ దేని గురించి తెలుసుకుందాం అంటే SSN. ఎవరికి ఇస్తారు సార్ SSN? కీవర్డ్స్ అండర్లైన్ చేద్దామండి. ఎవరికి ఇస్తారు SSN? యుఎస్ సిటిజన్కి, లాఫుల్లీ అడ్మిటెడ్ నాన్ సిటిజన్ ఆథరైజ్ టు వర్క్ ఇన్ యునైటెడ్ స్టేట్స్, ఇలా మాత్రమే, అంటే రెసిడెంట్ అండ్ లాఫుల్లీ పర్మిటెడ్ పర్సన్స్.
ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ట్యాక్స్ కట్టాలి. ఎస్ఎస్ఎన్ ఇవ్వను, ఐటీఐ అని ఇస్తాను. అంటే వానికి లీగాలిటీ లేదు. అంటే ఎప్పుడైనా సరే ట్యాక్స్ తీసుకునేటప్పుడు ఇతను లీగల్గా వచ్చాడా, ఇల్లీగల్గా వస్తే ట్యాక్స్ తీసుకోవాలా కాదు, ముందు ట్యాక్స్ కట్టేస్తే ఏదో నెంబర్ ఇద్దాం, ఐటీఐ అని ఇద్దాం అంటారు. ఓకేనా? సో అంటే నేను ఇప్పుడు ఐటీఐ అని ఇచ్చాను అంత మాత్రాన అతను లీగాలిటీ అయిపోదు కదా. ఇది నేను చెప్పుకున్నాం, ఇమిగ్రెంట్ స్టేటస్ ఎఫెక్ట్ అవ్వదు, ఇల్లీగలే ఉంటుంది. ట్యాక్స్ పే చేయడానికి మాత్రమే, అతనికి ఏవి ఎస్ఎస్ఎన్ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఏం రావు. అండ్ ఐటీఐ ఏదైతే ఫెడరల్ ట్యాక్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మాత్రమే అది ఇస్తాం, కానీ దాన్ని చూపించి నువ్వు వేరే స్టేటస్ క్లెయిమ్ చేయడానికి వీలేదు. నాకు ఐటీఐ ఉంది కాబట్టి మీరే ఇచ్చారు కదా గవర్నమెంట్, ఐ వాంట్ టు స్టే ఇన్ యూఎస్ఏ అంటే కుదరదు, వెళ్ళిపోవాల్సింది. ఇది ఐపీపీ. చిన్న చేంజ్ తీసుకొచ్చాడు, గ్రీన్ కలర్లో కనిపిస్తుంది అంటే మీ అటెంప్ట్కి వచ్చిన చేంజ్, అమెండ్మెంట్ అంటారు దాన్ని. ఫస్ట్ చెప్పుకున్నాం వాట్ ఈజ్ ఐపీపీన్. ఇండియా ఈజ్ ఫార్ బెటర్, నేనే చెప్పాను కదమ్మా. ఓటీపీ వీళ్ళు ఏం చేశారు సార్ అంటే ఈ ఎస్ఎస్ఎన్ నెంబర్ని వేరే వాళ్ళు యూజ్ చేసుకుని రిటర్న్ ఫైల్ చేయడం వల్ల వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తుంది. ఇతని దగ్గర ఎస్ఎస్ఎన్ నెంబర్ లేదు, ఏం చేస్తాడు ఇతను, వేరే వాళ్ళ నెంబర్ యూజ్ చేసేస్తున్నాడు. మిస్యూజ్ అంటారు దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది వాళ్ళు బాగా థింక్ చేశారు. ఇండియాలో అయితే అసలు గొడవే లేదు. ఫోన్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ షేర్ చేస్తేనే వాళ్ళ ఆధార్ కానీ వాళ్ళ పాన్ నెంబర్ కానీ ఆధార్కి లింక్ చేశారు. ఎవ్రీథింగ్ లింక్ టు ఆధార్ అండి. రిటర్న్ ఫైల్ చేస్తున్నా ఆధార్ ఉండాల్సిందే, పాన్ అయినా సరే ఆధార్కి లింక్ అవ్వాల్సిందే. ఎవ్రీథింగ్ లింక్ టు ఆధార్. ఆధార్ ఈజ్ యూనిక్, ఆధార్ ఈజ్ లింక్ టు యువర్ ఫోన్ నెంబర్, అయిపోయింది. వీళ్ళు బాగా థింక్ చేసి, వీళ్ళకి ఆధార్ లాంటిది ఏం లేదు కాబట్టి యూనిక్ థింగ్ బాగా థింక్ చేసి దీనికి ఒక పిన్ ఇద్దాం. ఐపీ పిన్ అంటే మీ ఏటీఎం కార్డుకి ఉన్న పిన్ లాగా పిన్ ఇద్దాం. ఈ పిన్ని వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు రిటర్న్ ఫైల్ చేసినప్పుడు ఎస్ఎస్ఎన్ నెంబర్ ఎంటర్ చేస్తారు కదా కాలంలో, దాని పక్కనే ఎవరైతే ఎస్ఎస్ఎన్కి ఐపీ పిన్ ఉంటుందో ఆ ఎస్ఎస్ఎన్ ఎంటర్ చేసిన వెంటనే పిన్ కూడా ఎంటర్ చేయాలనే బాక్స్ హైలైట్ అవుతుంది. ఎవరైతే ఐపీ పిన్ అప్లై చేస్తారో, ఐటీఐఎన్ అయినా ఎస్ఎస్ఎన్ అయినా ఎవరైనా అప్లై చేయొచ్చు. ఐడెంటిఫికేషన్ నెంబర్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎవరైతే ఐపీ పిన్ అప్లై చేస్తారో దాన్ని రిటర్న్ వేసేటప్పుడు ఐడెంటిఫికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి కదా, అప్లై చేసిన వాళ్ళకి మాత్రమే ఇంకొక బాక్స్ హైలైట్ అవుతుంది. పిన్ నార్మల్గా ఉంటుంది ఆ బాక్స్, బట్ హైలైట్ అవ్వదు. వీళ్ళకి హైలైట్ అవుతుంది. అంటే ఏంటి, వీళ్ళు రిటర్న్ ఫైల్ చేయాలంటే కంపల్సరీ ఆ నెంబర్తో పాటు ఏది కూడా ఎంటర్ చేయాలి, పిన్. మిగతా వాళ్ళు అవసరం లేదు, హైలైట్ అవ్వదు. ఆ బాక్స్ ఉంటుంది, హైలైట్ అవ్వదు, ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, పిన్ లేదు కాబట్టి రిటర్న్ ఫైల్ అయిపోతుంది. దట్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్. Issue to protect identity theft. Identity fraud is growing problem for IRS. Issue identity protection, personal identification numbers, PIN ante ade full form cheppadu. Taxpayer who are reported to have been victim to identity theft, US lo baga jarugutundi, and have been IRS information and verifies the identity and identify the theft indicators applies to their accounts. IP PIN is good for 1 year. అంటే ఈ ఇయర్ పిన్ ఈ ఇయర్దే, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అప్లై చేయాల్సింది. ఇది చూడండి, the IP PIN can either be requested for single year one time enrollment or for current year and future years continuous enrollment. ఇది చేంజ్. అంటే 1 ఇయరే వ్యాలిడ్ కదా, ఇప్పుడు చేంజ్ ఏం తీసుకొచ్చాడు, ఫ్యూచర్ ఇయర్స్కి కూడా నువ్వు ఒకేసారి పిన్ తీసుకోవచ్చు. దట్ ఈస్ ద చేంజ్. ఐపీ పిన్ 1 ఇయర్గా ఫ్యూచర్ ఇయర్స్కి కూడా తీసుకోవచ్చా, ఫ్యూచర్ ఇయర్స్కి కూడా తీసుకోవచ్చు. ఇంతకుముందు ఏముండేది సార్, ఎవ్రీ ఇయర్ తీసుకోవాలి, ఇప్పుడు ఫ్యూచర్ ఇయర్స్ కూడా కలిపి తీసేసుకోవచ్చు. 2 ఆప్షన్స్ ఉంటాయి నీకు. ఎవ్రీ ఇయర్ తీసుకోవచ్చు, ప్రతి ఇయర్ నేను తీసుకుంటాను, లేదు నేను మొత్తం ఫ్యూచర్ ఇయర్స్ కూడా ఒకేసారి తీసుకుంటాను. 2 ఆప్షన్స్ ఉంటాయి, నీ ఇష్టం. It is designed to protect taxpayer social security number. If the taxpayer with a IP PIN attempts to file a tax return without using the return, will be rejected. PIN లేకపోతే రిటర్న్ రిజెక్ట్ అయిపోతుంది. A preparer should enter the IP PIN on the tax return next to the signature box. That signature box no dan pakkana PIN enter. Nowadays it is available to everyone, not only for person who are victims. So kappudu IP PIN పెట్టినప్పుడు ఎవరైతే ఐడెంటిటీ థెఫ్ట్ అవుతుందో వాళ్ళు ప్రూవ్ చేసుకుంటేనే IP PIN ఇస్తారు. ఇప్పుడు అసలు ఐడెంటిటీ థెఫ్ట్ అయినా అవ్వకపోయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇది లాస్ట్ అటెంప్ట్కి వచ్చిన అమెండ్మెంట్. లాస్ట్ అటెంప్ట్లో ఇది ఆ లాస్ట్ లైన్ గ్రీన్ కలర్లో ఉంటుంది. మీ అటెంప్ట్కి వచ్చేసరికి అది అమెండ్మెంట్ కాదు.
లాస్ట్ అటెంప్ట్లో ఓన్లీ ఎవరికి మాత్రమే ఇచ్చేవాళ్ళు? ఐడెంటిటీ థెఫ్ట్ అంటే ఎవరైతే ఐడెంటిటీ నెంబర్ థెఫ్ట్ అయ్యి వేరే వాళ్ళు యూజ్ చేసుకున్నారని ప్రూవ్ చేసుకున్నారో వాళ్ళకి ఐపీపీని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరైనా అప్లై చేయవచ్చు. అది లాస్ట్ అటెంప్ట్లో వచ్చిన అమెండ్మెంట్. అడాప్షన్ ట్యాక్స్ పేయర్ ఐడెంటిఫికేషన్ నెంబర్, చైల్డ్ అడాప్షన్. ఇక్కడ అంటే ఏదో జరిగిపోతుంది, ఇక్కడ కూడా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. యుఎస్లో ఇంకా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. మీరు చైల్డ్ని అడాప్ట్ చేసుకున్నారు, అడాప్షన్కి ఐటీ రిటర్న్కి సంబంధం ఏంటి సార్? ఎస్, దెర్ ఈజ్ అ లింక్. మీకు చైల్డ్ ఉన్నారంటే మీకు చైల్డ్ ట్యాక్స్ క్రెడిట్ వస్తుంది. అంటే చైల్డ్ ఉంటే చైల్డ్ ట్యాక్స్ క్రెడిట్ వస్తుంది. మరి అతనికి ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉండాలి కదా, మరి తీసుకోవాలి కదా సార్. ఐటీఏఎన్ ఇవ్వరు, ఎందుకంటే డాక్యుమెంట్స్ ఇంకా ప్రిపేర్ కాలేదు. ఎస్ఎస్ఎన్ అసలు ఇవ్వరు. మరి అతనికి టెంపరీగా నా రిటర్న్లో చూపించుకోవడానికి ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉండాలి కదా సార్. అప్పుడు ఇచ్చేదే టెంపరీ ఏటీఆర్, అడాప్షన్ ట్యాక్స్ పేయర్ ఐడెంటిఫికేషన్ నెంబర్. ఒకసారి ఆ డాక్యుమెంటేషన్ అంతా ఫైనలైజ్ అయిపోతుంది కదా నెక్స్ట్ ఇయర్, అప్పుడు యాజ్ యూజువల్ ఐటీఐఆర్నో ఎస్ఎస్ఎన్నో ఏదో ఇస్తారు అతని నేషనాలిటీని బట్టి. ATTN is a temporary identification number. It is designed to explicit for adoption child who are not yet eligible for SSN. జనరల్గా అడాప్ట్ చేసుకున్న చైల్డ్ యుఎస్ సిటిజన్ అనుకోండి, పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఎస్ఎస్ఎన్ వస్తుంది. యుఎస్ సిటిజన్ కాదు అన్నప్పుడు, ఆర్ ఎస్ఎస్ఎన్ రాదు అన్నప్పుడు ఇది తీసుకోండి. అండ్ 80 ఈజ్ రిక్వెస్టింగ్ ఇన్ ఫామ్ W7A. మన క్లయింట్స్లో ఎవరు ఇది అడగరు, కానీ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్కి ఇంపార్టెంట్ కదా. 18 రావాలంటే ఏ ఫామ్ అప్లై చేయాలి? ఫామ్ W7A. 18 అంటే ఇదిగో ఇది కదా W7A. ఫామ్ W వేరు, W7A వేరు. W గురించి తర్వాత వస్తుంది నెక్స్ట్ స్లైడ్. అప్లికేషన్ ఫర్ ట్యాక్స్ పేయర్ ఐడెంటిఫికేషన్ ఫర్ పెండింగ్ యుఎస్ అడాప్షన్ ఫర్ అడాప్టెడ్ చైల్డ్ హూ డస్ నాట్ హ్యావ్ ఎస్ఎస్ఎన్. ట్యాక్స్ పేయర్ రిక్వెస్ట్ అండ్ 80. ఇఫ్ ద చైల్డ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ అ ట్యాక్స్ పేయర్ హోమ్ ఫర్ లీగల్ అడాప్షన్, ఎవరికి మాత్రం ఇస్తారంట? అడాప్షన్ ఏమి ఉండాలంట? లీగల్ ఉండాలి. ద అడాప్షన్ ఈజ్ డొమెస్టిక్ అడాప్షన్ ఆర్ అడాప్షన్ ఈజ్ అ ఫారెన్ లీగల్ అడాప్షన్ అండ్ ద చైల్డ్ హ్యాస్ అ పర్మనెంట్ రెసిడెంట్ ఏలియన్ కార్డ్ ఆర్ సర్టిఫికేట్ ఆఫ్ సిటిజన్షిప్. డొమెస్టిక్ అంటే యుఎస్లో పుట్టిన పిల్లోడినైనా అడాప్ట్ చేసుకోవచ్చు, వేరే కంట్రీలో పుట్టిన వాళ్ళనైనా అడాప్ట్ చేసుకోవచ్చు, బట్ లీగల్ అయి ఉండాలి. ద ట్యాక్స్ పే అంటే లీగల్ అంటే ఏంటంటే అమ్మ, హ్యూమన్ ట్రాఫికింగ్ అంటారు కదా, అది అవ్వకూడదు. అండ్ ట్యాక్స్ పేయర్ కెనాట్ అప్టైన్ ద చైల్డ్స్ ఎగ్జిస్టింగ్ ఎస్ఎస్ఎన్ ఈవెన్ ఇఫ్ హీ హాస్ మేడ్ రీజనబుల్ అటెంప్ట్ టు అప్టైన్. అంటే నువ్వు ఫస్ట్ ఎస్ఎస్ఎన్కి ట్రై చేయాలి. ఎలా? ఫ్రమ్ ది బర్త్ పేరెంట్స్ అండ్ ప్లేస్మెంట్స్ ఆఫ్ ఏజెన్సీస్ అండ్ అదర్ పర్సన్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళ సర్టిఫికేట్స్ అన్ని, ఈ పిల్లోడు ఎవరు పేరెంట్స్ ఎవరు, ఆర్ వేరే కంట్రీ వాళ్ళ, ఈ ఎవరైతే ఏజెన్సీస్ ఉంటాయో అడాప్షన్ ఏజెన్సీస్ వాళ్ళు సర్టిఫికేట్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తే ఎస్ఎస్ఎన్ వచ్చేస్తుంది. లేదు ఆ డాక్యుమెంట్స్ అని కొంతమంది అనాథలు ఉంటారు, తెలియదు, డీటెయిల్స్ తెలియదు, వాళ్ళకి కొంచెం లేట్ అవుతుంది. అప్పుడు ఎస్ఎస్ఎన్ రాదు కాబట్టి ఏటీఐకి వెళ్ళి సర్టిఫికేట్స్ అన్నీ ఉంటే ఎస్ఎస్ఎన్ వచ్చేస్తుంది కదా, దానికి వెళ్ళి. ట్యాక్స్ పేయర్ కెనాట్ అప్టైన్ ఎస్ఎస్ఎన్ ఫర్ రీజన్ సచ్ యాజ్ అడాప్షన్ నాట్ బీయింగ్ ఫైనల్. అడాప్షన్ ఇంకా ఫైనల్ అవ్వలేదు కాబట్టి ఎస్ఎస్ఎన్ రాదు. అలాంటప్పుడు మనం ఏటీఐకి వెళ్తాం. ఏటీఐన్ ఇష్యూడ్ ఫర్ ది అడాప్టివ్ చైల్డ్ విల్ ఎక్స్పైర్ ఆఫ్టర్ 2 years. ఏటీఐన్ ఎన్ని ఇయర్స్కి మాత్రమే ఇస్తారు? వై ఎందుకు 2 years మాత్రమే ఇస్తారు? ఐపీపీని ఎన్ని ఇయర్స్కి ఇస్తారు? ఫ్యూచర్ ఇయర్స్ కూడా. 18 2 yearsకి మాత్రమే ఎందుకు ఇస్తారు? ఏం చేయాలి మీరు? ఏం చేయాలి? తెలుగులోనే చెప్పాలి ఎక్స్ప్లెనేషన్. ఇప్పటి వరకు విన్నారు కదా, ఎందుకు 18 2 yearsకే ఇస్తారు చెప్పాలి. ఇది టెంపరీగా ఇచ్చేది, డాక్యుమెంట్స్ ఇంకా రెడీగా లేవు, అడాప్షన్ ఇంకా ఫైనల్ కాలేదని. సంవత్సరాలు ఏమి వెళ్ళదు కదా అది, మ్యాక్సిమం 1 year or 2 years. 2 years ఇస్ హై పీరియడ్ అనమాట. ఎన్ని రోజులు జరిగింది అడాప్షన్? మహా అయితే 2 సంవత్సరాలు. ఇంత 2 సంవత్సరాలు కూడా జరగలేదంటే అది జరగదు ఇంకా. అందుకనే 2 years. 2 years అనేది హై పీరియడ్ కదా. మహా అయితే అడాప్షన్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది? 1 year. లెస్ దాన్ 1 year ఉంటుంది డాక్యుమెంట్స్ అవన్నీ చేసుకోవడానికి. మరి డిసెంబర్లో స్టార్ట్ చేస్తే ఇంకా అప్పుడు కుదరదు కాబట్టి 18. ఇప్పుడు అర్థమైందా? టెంపరీగా ఇచ్చేదే. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఎస్ఎస్ఎన్ కానీ ఐటీఐని కానీ తీసుకోవాల్సిందే. ఏటీఐ టెంపరీనే.
కంపల్సరీ ఫైనలైజ్ చేసుకోవాలి అడాప్షన్. అడాప్షన్ ఫైనలైజ్ కాలేదు కాబట్టి ఇచ్చేది కదా, ఫైనలైజ్ అవ్వాలి కదా. అవ్వలేదు అంటే ఇంక అడాప్షనే కరెక్ట్ కాదండి. ఏటీఎన్ కాదు, ఏది ఇవ్వను నేను. అలా లింక్ చేసుకోవాలి మన సబ్జెక్ట్. సార్ మరి నాకు 2 years సరిపోలా, కోర్టులో కేసు రన్ అవుతుంది, ఇంకొక 1 year కావాలి, ఎక్స్టెన్షన్ ఇస్తారా? ఓకే, నువ్వు ప్రూఫ్ చూపించు. కోర్టులో కేసు రన్ అవుతుంది, ప్రూఫ్ చూపించు, ఎక్స్టెన్షన్ ఇస్తారు. మరి ఏ ఫామ్ ఫైల్ చేయాలి సార్ ఎక్స్టెన్షన్కి? 15100. ఈ పెద్ద గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు. అడాప్షన్ ట్యాక్స్ పేర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఎక్స్టెన్షన్ రిక్వెస్ట్ అంటారు. 18 కెనాట్ బి యూజ్డ్ టు అబ్టైన్ ఎర్న్డ్ ఇన్కమ్ ట్యాక్స్ క్రెడిట్. అమ్మా, ఈ ఎర్న్డ్ ఇన్కమ్ ట్యాక్స్ క్రెడిట్, చైల్డ్ ట్యాక్స్ క్రెడిట్లు ఏమి ఇవ్వరు 18కి. తర్వాత వస్తుంది, ఇప్పుడు అర్థం కాదు మీకు చెప్పిన కొన్ని క్రెడిట్స్ ఇవ్వరు. ఎందుకనేది మీకు అర్థమవుతుంది కదా, టెంపరీ, ఇది ఫైనలైజ్ కాలేదు. అమెరికన్ ఆపర్చునిటీ ట్యాక్స్ క్రెడిట్స్ ఏమి ఇవ్వరు. అంటే నువ్వు ఈ క్రెడిట్స్ రావాలంటే ఏదో ఎస్ఎస్ఎన్ అన్నా ఉండాలి, ఐటీఐ అయినా ఉండాలి. Taxpayer biographical information does not include income. సరే, బయోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ అంటేనే పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఇన్కమ్ ఉండదు. ఇన్కమ్ డీటెయిల్స్ తర్వాత అడుగు. ఫస్ట్ ఏ డీటెయిల్స్ అడగాలి? ప్రీవియస్ ఇయర్ రిటర్న్. నెక్స్ట్ ఏ డీటెయిల్స్ అడగాలి? బయోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్. అందులో ఇన్కమ్ డీటెయిల్స్ లేవు చూడండి. మీ పేరేంటి, మీరు ఎక్కడ వాళ్ళు, రెసిడెన్షియల్ స్టేటస్ ఏంటి, సిటిజన్షిప్ ఏంటి, మీ ఐడెంటిఫికేషన్ నెంబర్, ఇవి అడిగాను కానీ ఇన్కమ్ అడగలేదు. ఇన్కమ్, అడ్జస్టెడ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఇవి అడగలేదు. ఇవి తెలుసుకున్న తర్వాత అడగండి మీరు. ఏ ట్యాక్స్ పేయర్ హూ రాంగ్లీ డిస్క్లోజెస్ ట్యాక్స్ పేయర్ ఇన్ఫర్మేషన్ కుడ్ ఫేస్ సివిల్ అండ్ క్రిమినల్ ఛార్జెస్. ఆ ఫస్ట్ పాయింట్ గురించి ఒకసారి మాట్లాడుతున్నాను, ఎందుకు సెగ్రిగేట్ చేశారని. ఇప్పుడు ఫస్ట్ క్లయింట్ వచ్చారమ్మా, మీకు మీ పేరేంటి అని అడిగారు, మీ ఆధార్ కార్డ్ ఏంటి అని తీసుకున్నారు. నేను అలాగే అడుగుతాను. ఇన్కమ్ డీటెయిల్స్ ఎందుకు అడగను ఫస్ట్లో అంటే, ఇదంతా ఒక ఫైల్, అర్థమైందా? ఈ బయోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ అంతా ఒక ఫోల్డర్ పెడతాను నేను. ఆ ఫోల్డర్ సపరేట్ ఉంటుంది నా సిస్టంలో. ఐటీ రిటర్న్స్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ రిటర్న్స్ ఓపెన్ చేయగల నేమ్స్ ఉంటాయి, క్లయింట్ నేమ్స్. ఒక్కొక్క క్లయింట్ నేమ్ ఓపెన్ చేస్తే బేస్ డేటా అని ఉంటుంది ఒక ఫోల్డర్. దాని తర్వాత 2021, 22, 23, 24 ఇయర్స్ ఉంటాయి. 10 years నుంచి ఫైల్ చేస్తుంది. నేను అది బేస్ డేటాలో పెడతా వెళ్ళి, వాళ్ళ పేరేంటి, వాళ్ళ సిటిజన్షిప్ ఏంటి. ఇన్కమ్ డీటెయిల్స్ ఏ ఫోల్డర్లో పెడతాను? బేస్ డీటెయిల్స్లో పెట్టను. 2024, 20 ఎందుకు? ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంది కదా నేము. దట్స్ వై దిస్ ఈజ్ సపరేట్, ఇన్కమ్ డీటెయిల్స్ ఆర్ సపరేట్. అందుకని ఇది ఒక ఫోల్డర్లో పెట్టుకోవాలి. అక్కడ చెప్పలేదు అలాగా, యాక్చువల్లీ వాడు ముందే ప్రిపేజ్లో చెప్తాను, మీ ట్యూటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇవన్నీ అని. సో నేను అలా ప్రతి క్లయింట్కి అలాగే ఫోల్డర్ ఓపెన్ చేయగానే అతని పేరు బేస్ డేటా అని ఉంటుంది, తర్వాత ఇయర్స్ ఉంటాయి. ఇన్కమ్ డీటెయిల్స్ ఆ బేస్ డేటాలో ఉండవు. వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ పాన్ కార్డు, వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంటు, వాళ్ళ పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్టు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, ఇవి ఉంటాయి బేస్ డేటా. ప్రీవియస్ ఇయర్ రిటర్న్స్ అని చెప్పేసి ఆ రిటర్న్స్ అన్నీ కూడా ఆ ఇయర్స్ వేస్తారు. ఓకేనా? అంతేగాని డంప్ చేయను. ప్రీవియస్ ఇయర్ రిటర్న్స్ అంటే అన్నీ కాదు కదా, ఏ ఇయర్లో ఆ ఇయర్లో వేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక క్లయింట్కి 5 years నుంచి ఫైల్ చేస్తున్నాను, కానీ అతను 10 years నుంచి రిటర్న్స్ వేస్తున్నాడు. ఆ ప్రీవియస్ 5 years కూడా తీసుకొని నేను ఆ 5 years క్రియేట్ చేస్తున్నా ఫోల్డర్స్. ఒక చోట డంప్ చేయను. A taxpayer who wrongly discloses the taxpayer information could face civil and criminal. ఎవరైతే ట్యాక్స్ ప్రిపేరర్స్ ఉన్నారో వాళ్ళు రాంగ్గా ట్యాక్స్ పేయర్స్ ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేస్తే సివిల్ అండ్ క్రిమినల్ ఛార్జెస్. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. దీన్నే కాన్ఫిడెన్షియాలిటీ అంటారు. మిమ్మల్ని నమ్మి మీరు ప్రిపేర్, మిమ్మల్ని నమ్మి అతను డీటెయిల్స్ అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, అతను డేట్ ఆఫ్ బర్త్ చెప్పాడు మీకు, అతను ఎవ్వరికి చెప్పలేదు ఇంతవరకు. అతను ఎంత చెప్పుకుంటున్నాడు? ఇప్పుడు నా ఏజ్ ఎంతమ్మా? 25 years. రియల్లీ కదా. మీరు ఇప్పుడు ఆధార్ కార్డు, పాన్ కార్డు అంటే చూపించను. మరి ఈయనకి ఇవ్వాలా? ఎవరికి? ట్యాక్స్ ప్రిపేరర్కి ఇవ్వాలి. ఆయన చూశాడు, అది కాదు చూసి ఏం 25 years కాదు, ఒక 10-15 కలపాలన్నాడు, పబ్లిక్గా చెప్పేశాడు, అయిపోయింది. అలాంటివి కూడా ఉంటాయి. డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, అవన్నీ కొన్ని మెడికల్ రిపోర్ట్స్ ఉంటాయి. మరి డిసీజెస్ ఉంటాయి, వాటి క్రెడిట్స్ ఇస్తాంగా. 80% డిజబిలిటీ ఉంటే క్రెడిట్ ఇస్తాను. అవి చెప్పకూడదు బయట. చెప్తే కొంతమందికి పెద్ద ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, కానీ కొంతమందికి మాత్రం వాళ్ళ బిజినెస్ ఎఫెక్ట్ అవ్వచ్చు,
లేదా వాళ్ళ క్రెడిబిలిటీ ఎఫెక్ట్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. అందుకనే మీరు డిస్క్లోజ్ చేయాలా చేయకూడదా? చేయకూడదు. నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది. సార్. సరే, ఈ ప్రిపేరర్ వాళ్ళ వైఫ్ అడిగారు, క్లయింట్ వచ్చారు కదా, ఆయన ఏంటి ఇలా ఏంటి అంటే చెప్పేసాడు ఈయన. ఇదిగో ఈ సివిల్ అండ్ క్రిమినల్ లయబిలిటీ ఉంటుందా ఉండదా? వాళ్ళ వైఫ్ చెప్పకూడదా? వైఫ్ కూడా చెప్పకూడదా? క్లోజ్ ఫ్రెండ్ అడిగాడు, చెప్పకూడదు. ఎవరికి చెప్పకూడదు కదా. అందుకనే నా సిస్టంలో సపరేట్ ఫోల్డర్ ఉంటుంది, దానికి పాస్వర్డ్ పెడతాను. ఎక్కడ పెడితే అక్కడ పడేస్తా కదా సిస్టమ్. ఎవరో ఒకరు ఓపెన్ చేసి కాపీ చేసుకెళ్తే ఆ డేటా మొత్తం పోయినట్టే కదా. అసలు ఆ ఫోల్డర్లో ఉందని ఎవరు కనిపెట్టలేరు. ఫస్ట్ ఐటీ రిటర్న్స్ ఫోల్డర్ అన్నాను, కానీ ఆ ఫోల్డర్ ఎక్కడ ఉంటుందో మీకు తెలీదు. సో ఆ ఐటీ రిటర్న్స్ ఫోల్డర్కి మళ్ళీ పాస్వర్డ్ ఉంటుంది. ఇక్కడ జాగ్రత్తగా వినండి. రాంగ్ఫుల్లీ డిస్క్లోజ్ వేరు, అది డిస్క్లోజ్ అవ్వకుండా ప్రిజర్వ్ చేయటం వేరు. రాంగ్ఫుల్లీ డిస్క్లోజ్ చేయకూడదు. రాంగ్ఫుల్లీ డిస్క్లోజ్ చేస్తే సివిల్ అండ్ క్రిమినల్ ఉంటాయి. నాకు తెలియకుండా వేరే వాళ్ళు దొంగతనం చేస్తే దానికి కూడా లయబిలిటీ ఉంటుంది. అదేంటనేది, ద పర్సనల్ అండ్ ఫైనల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది ట్యాక్స్ పేయర్ ఈస్ కన్సిడర్డ్ హైలీ సెన్సిటివ్ అండ్ కాన్ఫిడెన్షియల్. ట్యాక్స్ పేయర్ మస్ట్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రొటెక్టింగ్ దిస్ ఇన్ఫర్మేషన్. నేను ఆ ఇన్ఫర్మేషన్ ప్రొటెక్ట్ చేయడానికి ఏం చేశాను? రాంగ్ఫుల్లీ డిస్క్లోజ్ చేయట్లా నేను. అలా అని చెప్పేసి నువ్వు ఎక్కడ పడితే అక్కడ పడేస్తే నువ్వు డిస్క్లోజ్ చేయకపోవచ్చు, కానీ వేరే వాళ్ళు తీసుకోవచ్చుగా. మీరు పర్సనల్ డైరీ రాసుకుంటున్నారమ్మా, ఎక్కడ పెడతారు? తీసుకొచ్చి క్లాస్లో పెడతారా? టీవీ దగ్గర పెడతారా? మరి ఎక్కడ పెట్టుకుంటారు మీరు? ఎవరికి కనపడకుండా మన డ్రాలో పెట్టి మళ్ళీ అది డ్రా అలా తెరిచి చూస్తారా, లాక్ వేసి లాక్ ఎక్కడో పెడతారు తీసుకెళ్ళి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్క్లోజ్ చేయట్లేదు, ఇంకొకటి దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాం వేరే వాళ్ళు చూడకుండా కూడా. రెండు చేయాలి. అసలు డిస్క్లోజ్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నువ్వు అలా అని చెప్పి సైలెంట్గా ఉండదు, దాన్ని ప్రొటెక్ట్ చేయి వేరే వాళ్ళు చూడకుండా. నేను చెప్పినట్టు ఒక ఫోల్డర్లో పెడతాను, ఆ ఫోల్డర్కి లాక్ వేస్తాను. ఇవన్నీ వీళ్ళందరూ రిటర్న్స్ నేనే ఫైల్ చేసేది, ప్రవీణ్ సారీ వాళ్ళందరూ కూడా. వాళ్ళకి కావాలని నాకు ఫోన్ చేసి, వాళ్ళకు కూడా యాక్సెస్ ఉండదమ్మా. వాళ్ళ రిటర్న్ వాళ్ళకి కావాలని నాకు ఫోన్ చేస్తే మళ్ళీ వాళ్ళ పాస్పోర్ట్లు అన్నీ చూసి ఓపెన్ చేసి అప్పుడు ఇవ్వటమే. అంత ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ టేక్ ఆల్ నెసెసరీ ప్రికాషన్స్ టు ఎన్ష్యూర్ ఇట్ రిమైన్స్ సెక్యూర్. ఇది వేరే మళ్ళీ మా మూడు ఇన్ఫర్మేషన్. రాంగ్ఫుల్లీ డిస్క్లోజ్ అయ్యాను, నేను ప్రొటెక్ట్ చేశాను, పాస్వర్డ్ పెట్టాను. ఆ ల్యాప్టాప్ పోయింది, ఎప్పుడు నా దగ్గరే ఉంటుంది. చూసినట్లయితే ఎక్కడ వదిలేను, బ్యాగ్ ఇప్పుడు కూడా ఉంటుంది, పక్కనే ఉంటుంది. ఎప్పుడు నేను ఫంక్షన్స్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా ల్యాప్టాప్ నాతో ఉండాల్సిందే. అది ఎక్కడ పెట్టను. ఇక్కడ పెట్టినా మా ఇన్ఛార్జ్ వాళ్ళు తెచ్చిచ్చేస్తారు, సార్ ల్యాప్టాప్ అని. ఎక్కడికి వెళ్ళినా, నేను టూర్ వెళ్ళినా ఏమైనా ల్యాప్టాప్ ఉండాల్సిందే, బ్యాగ్ ఉంటుంది. సెక్యూర్, ప్రొటెక్టింగ్. సెక్యూర్ వేరు. అవును ఉంది, నేను ఇలా కింద పడిపోయాను, ల్యాప్టాప్ కూడా విరిగిపోయింది. కింద మా ఇంటికి వెళ్ళానమ్మా, మా అన్నయ్య వాళ్ళు బొడ్డోడు దాని మీద ఎక్కాడు. యాక్చువల్లీ ఎక్కువ స్ట్రాంగ్ ఉంటుంది అది, దాని మీద ఎక్కేశాడు. నేను చిన్నోడు కాబట్టి, వెయిట్ తక్కువ కాబట్టి అయ్యింది, లేకపోతే ఇరిగిపోయేది. సెక్యూర్ అంటే ఆ హార్డ్ డిస్క్ క్రాష్ అవ్వచ్చు కదా, మరి ఏం చేయాలి? నేను సెక్యూర్ చేయాలి. బ్యాకప్ హార్డ్ డిస్క్లో ఉంటుంది. ఇంకా మాట్లాడాలంటే ఈ పెన్ డ్రైవ్లో ఉంటుంది, ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది. ఈ పెన్ డ్రైవ్ ఇక నా దగ్గరే ఉంటుందమ్మా. ఈ పెన్ డ్రైవ్ లేదే కదలలేనుగా నేను ఆల్వేస్. ఎందుకంటే మా ఆఫీస్కి లాకర్ తాళాలు, క్యాష్ తాళాలు అన్నీ ఇక్కడే ఉంటాయి, ఎవరి దగ్గర ఉండవు. ఈ పెన్ డ్రైవ్లో ఉంటుంది, హార్డ్ డిస్క్లో ఉంటుంది, హార్డ్ డిస్క్ లాకర్లో ఉంటుంది. అది సెక్యూర్. 3 బ్యాకప్స్. ఎందుకు ఏమని చెప్తానంటే మీరు మెయింటైన్ చేయాలి ఇవన్నీ. క్లయింట్ బుక్లో తక్కువ చెప్తాడు, బట్ థింగ్ ఈజ్ యూ హ్యావ్. మిస్టర్ కే హూ ఈజ్ యుఎస్ సిటిజన్, మ్యారీడ్ టు ఫారినర్. మా యుఎస్ సిటిజన్ అయితే ఏమి ఇచ్చేస్తారు, కానీ ఈయన పెళ్లి చేసుకున్నాం ఎవరు? ఈవెన్ దో ఎస్ఎస్ఎన్ ఇస్తారు, వాడుకోవచ్చు. కానీ జాయింట్ రిటర్న్ వేయాలనుకుంటే మాత్రం ఎస్ఎస్ఎన్ కాదు. బట్ హీ వాంట్స్ టు ఫైల్ ఎ జాయింట్ రిటర్న్. వాట్ ఈస్ ద నెంబర్ హీ నీడ్ టు అప్టైన్? బి. డైరెక్ట్ క్వశ్చనా, ఇండైరెక్ట్ క్వశ్చనా? డైరెక్ట్ క్వశ్చన్.
ఎవరు చెప్తారు? మిస్టర్ జే హూ ఈజ్ అ జర్మన్ సిటిజన్, యుఎస్ అయితే కాదు, ఇక్కడతో ఎస్ఎస్ఎన్ పక్కకి వెళ్ళిపోతుంది. మేబీ రెసిడెంట్ అయి ఉండొచ్చు కదా, జర్మన్ సిటిజన్ అయినా రెసిడెంట్ అయితే ఎస్ఎస్ఎన్ వస్తుంది. ఈ పర్చేజర్ ప్రాపర్టీ ఇన్ యూఎస్ఏ అండ్ రిసీవింగ్ రెంట్ ప్రాపర్టీ త్రూ బ్యాంక్ ట్రాన్స్ఫర్, అంటే ఇక యూఎస్లో లేడు, బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా అతనికి వస్తుందంట. అంటే జర్మనీలోనే ఉన్నాడు ఇతను, కానీ యూఎస్లో ప్రాపర్టీ కొన్నాడు. కొనొచ్చా సార్ అలా? యూఎస్లో ఇన్కమ్ ఉంది, కానీ ఇతను జర్మనీలో ఉన్నాడు. యూఎస్ గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలంటే కట్టాలి, ఎస్ఎస్ఎన్ ఇస్తారంటే ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? నువ్వు యూఎస్ సిటిజన్ కాదు, రెసిడెంట్ కాదు. ఈ నెవర్ వెంట్ టు యూఎస్ఏ, క్లియర్గా చెప్పాడు. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో, యూఎస్లో అయితే రెసిడెంట్ కాదు, ఎస్ఎస్ఎన్ అయితే ఇవ్వరండి. 2 మార్క్. వాట్ ఈస్ ద నెంబర్? ఏటీఐఎన్ అడాప్షన్ చైల్డ్ ఉంటేనే ఇస్తారు. ఈ రెండు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు చెప్పండి అమ్మా, బి కానీ డి కానీ. ఏ డి ఎందుకు కాదు? ఇండియా. ఓకే. మిస్టర్ జెడ్ హూ ఈజ్ యూఎస్ సిటిజన్, ఆన్లైన్ వాళ్ళు కూడా ఆన్సర్ చెప్తున్నారు. చెప్పాలండి అందరు, అలా చెప్తేనే బాగుంటుంది. మిస్టర్ జెడ్ హూ ఈజ్ అ యూఎస్ సిటిజన్ హ్యావింగ్ ఎస్ఎస్ఎన్. ఎస్ఎస్ఎన్ ఉంది ఆల్రెడీ. హిస్ ఐడెంటిటీ దట్ ఈస్ ఎస్ఎస్ఎన్ ఈజ్ యూజ్డ్ బై అదర్ పర్సన్ బై ఫ్రాడులెంట్ మేనర్. వాట్ ఈస్ ద సొల్యూషన్ టు హిమ్ టు ప్రొటెక్ట్ దిస్ ఐడెంటిటీ యాజ్ పర్ దిస్ యాక్ట్? ఏదైనా చేసుకోవచ్చు యాజ్ పర్ దిస్ యాక్ట్. ఏంటి ప్రొటెక్షన్ ఏమైనా ఉందా మీ యాక్ట్ ప్రకారం అంటే ఉంది. కేసు ఫైల్ చేయొచ్చు, బట్ ఈ యాక్ట్ ప్రకారం ఏంటి ప్రొటెక్షన్? ఐపీపీని తీసుకోండి. డైరెక్ట్ క్వశ్చన్ ఇది, ఎలిమినేషన్ కాదు ఇక, డైరెక్ట్ క్వశ్చన్. అప్టైన్ ఐపీపీ. గుర్తుపెట్టుకున్నారు బాగా. బయోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ మీన్స్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ కీవర్డ్ నేను అండర్లైన్ చేసేది నాట్. ఏది కాదో చూడాలి. డేట్ ఆఫ్ బర్త్ అవును కాబట్టి అది ఆన్సర్ కాదు, సిటిజన్షిప్ అవును కాబట్టి అది ఆన్సర్ కాదు, అడ్రస్ అవును కాబట్టి అది ఆన్సర్ కాదు. ఇన్కమ్ ఈజ్ నాట్, ఇన్కమ్ ఈజ్ సపరేట్. Which identification number need to obtain for a child in a domestic adoption, domestic అయినా foreign అయినా ఏదైనా, where parents are unable to obtain SSN? Full form. చూడకూడదు, చెప్పాల్సిందే. Right? Adoption is right. Adoption, taxpayers identification number. జస్ట్ అప్లికేషన్ ప్రాసెస్. ఐటీని అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి? నేను ఫామ్ ఒక ఫామ్ నెంబర్ చెప్పాను ఇందాక 18కి. వాట్ ఈస్ దట్ ఫామ్ నెంబర్? 7. Sir, to apply this ITIN, the form number is W7. What is the form number to apply ITIN? ITIN ki form number ఏంటమ్మా? W7. 18 ki W7A. గుర్తుంటుందా? కన్ఫ్యూజ్ అవుతారా? రెండు అవ్వద్దు. ITIN ki W7. A for adoption. 7A. A for adoption. Taxpayer who need to individual taxpayer identification number must fill 7A. ఆన్లైన్ అమ్మా, ఆన్లైన్లో ఉంటుంది ఇది. ఐఆర్ఎస్ సైట్కి వెళ్ళేసి ఫామ్ W7A ఆన్లైన్ అది చేయొచ్చు. అది డౌన్లోడ్ చేసుకొని ఫిజికల్గా ఫిల్ చేసి ఐఆర్ఎస్ వాళ్ళకి పోస్ట్ అన్న చేయొచ్చు. లేదు ఈ రెండు నాకు రాదు, నేను చదువుకోలేదు అంటే ఏజెంట్స్ ఉంటారు దగ్గరలో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి డాక్యుమెంట్స్ ఇచ్చేస్తే వాళ్ళు చేసి పెడతారు. ఈ రోజుల్లో కంప్యూటర్ రాంది ఎవరికి? అందరూ ఆన్లైన్లో చేసేస్తారు.
అని 3 ఆప్షన్స్ ఉంటాయి. known as application for IRS individual taxpayer identification number. Along with submitting this form, taxpayer must provide documents. ఇవ్వాలా అవసరం లేదా? ఇవ్వాలి. డాక్యుమెంట్స్ ఇవ్వాలి. నువ్వు ఏంటి, నీ ఫారెన్ స్టేటస్ ఏంటి, వెరిఫైస్ దేర్ ఐడెంటిటీ, మీ ఐడెంటిటీ ఏంటి, పాస్పోర్ట్ ఏది, ఇవన్నీ. దే ఆర్ 3 ways టు అప్లై. నేను చెప్పాను కదా 3 ways టు అప్లై. ఒకటి, డైరెక్ట్గా ఆన్లైన్లోకి వెళ్ళు, ఫామ్ వస్తుంది, ఫిల్ చేసేసాయి, సబ్మిట్ చేయి. 2, లేదు ఏజెంట్ దగ్గరికి వెళ్ళు. ఇంకొకటి, పర్సన్ డిజిగ్నేటెడ్ IRS అసిస్టెంట్ సెంటర్, IRS ఆఫీస్కి వెళ్ళిపో. నువ్వు డైరెక్ట్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళు, లేదా IRS ఆఫీస్కి వెళ్ళిపో. సార్ డైరెక్ట్గా IRS ఆఫీస్కి వెళ్ళొచ్చు కదా. నేను ఒకటి చెప్తాను, ఏజెంట్ ఏంటి, IRS ఆఫీస్ ఏంటి. నువ్వు ఒక వెహికల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళావు, పని అయ్యిద్దా? అయ్యిద్ది. 3-4 రోజులు తిరగాలి, నువ్వు క్యూలో నుంచోవాలి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఆ 2 floors బిల్డింగ్ ఉంటుంది, పంజాబ్ ఉంటుంది, ఎర్ర మంజిల్ దగ్గర. ఆ ఫ్లోర్లో ఏ ఫ్లోర్కి వెళ్ళాలో తెలియదు, ఎక్కడ ఫోటోలో దిగాలో తెలియదు. వీడియో కూడా చేశా ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏంటి. అదే ఏజెంట్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇస్తే, నువ్వు అక్కడ కూర్చో చెట్టు కింద, పిలుస్తాడు ఒకసారి, వెళ్ళేసిరా, అయిపోయింది. అందుకని 2 ఆప్షన్స్ పెట్టాడమ్మా. నువ్వు ఏజెంట్ దగ్గరికన్నా వెళ్ళు, లేదా IRS సెంటర్ కన్నా వెళ్ళు. సో సర్టిఫైడ్ యాక్సెప్టెడ్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళి, లేదా సెంటర్ దగ్గరికి వెళ్ళిపో, IRS దగ్గరికి, ఏదైనా సరే. ట్యాక్స్పేయర్ కెన్ ఆల్సో ఎంగేజ్ అ సర్వీస్ ఆఫ్ సర్టిఫైడ్ యాక్సెప్టెంట్ ఏజెంట్ సర్వీస్ కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అండ్ రిక్వెస్ట్ ITN, CAA అంటే ఏజెంట్ కెన్ ఆథరైజ్ పాస్పోర్ట్, డేట్ ఆఫ్ బర్త్, ఆయన కూడా డాక్యుమెంట్స్ అడుగుతాడు. అండ్ డూ నాట్ విష్ టు మెయిల్ ఆర్ దేర్ ఒరిజినల్ ఏదైతే ఉందో డాక్యుమెంట్స్ టు IRS. ఆల్ ITN ఎక్స్పైర్స్ అన్లెస్ దే ఆర్ రెన్యూడ్. ITN అంటే రెన్యువల్ చేయించుకోవాలి. సో వన్ థింగ్, ఈ సర్టిఫికేట్స్ అన్నీ హూ వాంట్ టు రిక్వెస్ట్ ITN ఇవ్వాల్సిందే, బట్ డూ నాట్ విష్ టు మెయిల్ టు ఒరిజినల్. అంటే నువ్వు ఏజెంట్కి ఇచ్చావంటే మళ్ళీ IRS వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏజెంట్ చూసుకుంటాడు, అంతే కదమ్మా. ఏజెంట్ని పెట్టుకుందే అంతే కదా, అదే చెప్తున్నాడు. నోట్, టిపికలీ ద ప్రాసెస్ ఫర్ అప్టైనింగ్ ITN ఇన్వాల్వ్స్ సబ్మిటింగ్ అన్ అప్లికేషన్ W7 సమ్మరీ అండ్ బై మెయిలింగ్ అలాంగ్ విత్ ట్యాక్స్ పేయర్స్ ఇనిషియల్ ట్యాక్స్ రిటర్న్స్ ఏదైనా ఉంటే అది మస్ట్ డన్ ఆన్ పేపర్. దిస్ మస్ట్ బి డన్ ఆన్ పేపర్. ఒకవేళ పేపర్ అయితే ఫామ్ W7 కెన్ నాట్ బి ఫైల్డ్ ఎలక్ట్రానికలీ. There are limited situations that foreign person can apply ITN without filing tax returns, such as clearing tax treaty benefits and ITN or third party and bank. Online కూడా ఉంటుంది, but the thing is you have to submit the proof. నువ్వు ఏదో ట్రీటీ ఉందనో, ఫారిన్ పర్సన్ అనో ఏదో చేసుకోవాలి. సో ఇది రెన్యువల్ జనరల్లీ ఎలా ఉంటుంది సార్ అంటే, మీ పాస్పోర్టు వీసాని బట్టి వాళ్ళు ఇస్తారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెసిఫిక్ టైం పీరియడ్. ఆన్ అన్ యావరేజ్ దే విల్ గివ్ ఫర్ 5 years, బట్ యువర్ పీరియడ్ ఈజ్ ఓన్లీ ఫర్ 3 years. 3 yearsకే ఇస్తారు, 3 years చేస్తారు. బట్ 5 years కంటే ఎక్కువ ఉంది అంటే మాత్రం యూ హ్యావ్ టు ఆన్ అన్ యావరేజ్ 5 yearsకి ఒకసారి మీరు రెన్యువల్ చేసుకోవాలి. ఏమంటున్నా అర్థం కావట్లేదు, రీసౌండ్ వస్తుందమ్మా వాయిస్. చాట్ అంటే చేయండి అమ్మా, మెసేజ్ అని. ఓకే, నెక్స్ట్ వాట్ ఈజ్ ఇది చెప్పండి అమ్మా, చెప్పాలి. డైరెక్ట్ క్వశ్చన్ W7. డైరెక్ట్ క్వశ్చన్ కదా అది. సో టైం ఉంది, 10 minutes చెప్తాను, బట్ ఇది నెక్స్ట్ చాప్టర్స్కి లింక్ ఉంటుంది, బట్ సీరియస్గా వినండి. స్పెషల్ రూల్స్ ఫర్ డిసీజ్డ్ చైల్డ్. డిసీజ్డ్ చైల్డ్ అంటే చాలామంది రోగం వచ్చిన వాళ్ళు అన్నాడు, చనిపోయిన చైల్డ్. ఇక్కడ థింగ్స్ చైల్డ్ చనిపోవడం అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించాలి. మేము 2024 గురించి మాట్లాడుతున్నాం అంటే 2024 గురించే మాట్లాడుతున్నాం, 2023లో చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడట్లా. ఇక డిసీజ్డ్ చైల్డ్ అంటే నేను ఇప్పుడు ఏది మాట్లాడినా ఏ ఇయర్ గురించి మాట్లాడుతున్నాను, 2024. 2025 గురించి కూడా మాట్లాడట్లా.
2024లో చనిపోయిన వాళ్ళని డిసీజ్ చేయాలండి. ఇఫ్ ద చైల్డ్ బోర్న్ అండ్ డైస్ విత్ ఇన్ ద సేమ్ ఇయర్, అంటే ఏ ఇయర్? మన ట్యాక్స్ ఇయర్ ఏంటమ్మా? 2024. ఆ ఇయరే పుట్టాడు, ఆ ఇయరే చనిపోయాడు. పుట్టాడు, చనిపోయాడు. ఇట్ ఈజ్ నాట్ ఏంటమ్మా? ఈజ్ నాట్ గ్రాంటెడ్ ఎస్ఎస్ఎన్. ఎస్ఎస్ఎన్ ఇస్తారా? లేదు కదా, ఉన్న వాళ్ళకే ఇస్తారు ఎస్ఎస్ఎన్. ద ట్యాక్స్ పేయర్ మస్ట్ స్టిల్ క్లెయిమ్ ద చైల్డ్ డిపెండెంట్. చనిపోయిన వాళ్ళకి ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉండదు, ఎస్ఎస్ఎన్ ఎవరు, ఐటీఐన్ ఎవరు. కానీ చైల్డ్ ట్యాక్స్ క్రెడిట్ ఇస్తారా అంటే ఇస్తారు. చైల్డ్ ట్యాక్స్ క్రెడిట్ ఇస్తారా అంటే ఇస్తారు. మరి చైల్డ్ ట్యాక్స్ క్రెడిట్ ఇవ్వాలి అంటే ఏదో ఒక నెంబర్ వేయాలి కదా. అక్కడ నెంబర్ ఏమేయొద్దు, డైడ్ అని రాయండి. చనిపోయాడు, డైడ్ అని అక్కడ టైప్ చేయండి. ఆ నెంబర్ దగ్గర, ఐడెంటిఫికేషన్ నెంబర్ దగ్గర నెంబర్ వేస్తారా, డైడ్ అని టైప్ చేస్తారా? డైడ్ అని టైప్ చేస్తారు. ఎందుకు నెంబర్ వేయరు? ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? చనిపోయారు, ఆ ఇయర్ పుట్టాడు. మరి లాస్ట్ ఇయర్ పుట్టి ఇయర్ చనిపోతే, నెంబర్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? లాస్ట్ ఇయర్ రిటర్న్ వేసాం కదా. లాస్ట్ ఇయర్ పుట్టి మనం ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవాలి కదా అందరికి. మీ ఇష్టం, అది ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవాలి కదా. తీసుకోవాలంటే మరి అప్లై చేయాలి కదా. పుట్టిన వెంటనే ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవాలి, డిపెండెంట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవాలి. తీసుకోకర్లేదంటే అవసరం లేదు, రికార్డ్స్లో చూపించి మనం ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవాలి. అది ఆధార్ కార్డు పుట్టిన వెంటనే ఇస్తారా? ఊరికే అడుగుతున్నా. ఇండియాలో ఆధార్ కార్డు పుట్టిన వెంటనే ఇస్తారా? పుట్టిన వెంటనే అంటే 5 days 10 days ఇస్తారా? పుట్టిన వెంటనే అంటే మరీ తీసుకెళ్ళిపోవం కదా. ఇట్స్ నాట్ పాసిబుల్, రైట్? ఆఫ్టర్ 1 month or 2 months ఇస్తారా? ఎవరా? మీ ఇంట్లో ఎవరు పుట్టలేదా? ఎంత కదా. సరే, ఎవరా? వెంటనే ఎవరు? మోర్ దాన్ 1 year అయితేనే ఇస్తారు. పాస్పోర్ట్ మోర్ దాన్ లెస్ దాన్ 1 year పాస్పోర్ట్ ఉంటుంది. ఎస్, పాస్పోర్ట్ ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా ఇస్తారండి నెంబర్స్. సరే, కానీ వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు మరి మీరు? ఈ అబ్బాయికి ఎందుకు ఇవ్వలేదు? చనిపోయాడు, పుట్టాడు, ఆ ఇయరే చనిపోయాడు. ఆ ఇయరే పుట్టాడు, ఆ ఇయరే చనిపోయాడు. సో ఇవ్వలేదు. సో నాకు ఒక డౌట్ వచ్చింది ఇక్కడ. నువ్వు ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసుకోవచ్చు పుట్టి చనిపోయిన వాళ్ళకి. పుట్టాడు, ఒక 1 month ఉండి చనిపోయాడు, ట్యాక్స్ బెనిఫిట్ తీసుకోవచ్చు నువ్వు. ఎలాగా సార్ అంటే, నాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఖర్చు ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకోవచ్చు. నెంబర్ లేదు, డైడ్ అని టైప్ చేయి. నా డౌట్ ఏంటంటే, అలా పుట్టాడు, 2 minutes తర్వాత చనిపోయాడు, క్రెడిట్ తీసుకోవచ్చా, తీసుకోకూడదా? తీసుకోవచ్చా అనుకుంటున్నారా? ఎస్, తీసుకోవచ్చు. నా డౌట్, పుట్టలేదు, పుట్టలోనే చనిపోయారు. నో డిస్కషన్ అబౌట్ ఎస్ఎస్ఎన్ ఆర్ ఐటీఐన్, అసలు లేదు. ఇక చనిపోయారంటే లేదు. బట్ ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ ద ట్యాక్స్ క్రెడిట్. ఇవన్నీ మనకి ఫర్దర్గా వస్తాయి, టాపిక్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి. పుట్టిన వాళ్ళకైతే తీసుకోవచ్చు సార్, పుట్టలేదు సార్, పొట్టలోనే చనిపోయారు, వీళ్ళ గురించి చెప్పండి. అట్లేం కాదు, పిల్లలు ఉంటేనే ఇస్తాం. ఖర్చు అయితే నేను పెడతా, ఖర్చు పిల్లలు ఉంటేనే ఇస్తాం. అందుకని పేరు కూడా చైల్డ్ ట్యాక్స్ క్రెడిట్ అని పెట్టాం మేము, చాలా తెలివిగా. ఎక్స్పెన్సెస్ అని, చైల్డ్ ఎక్స్పెన్స్ అనలేదు మేము. సరే, ద ట్యాక్స్ పేయర్ మస్ట్ ఫైల్ ఆన్ పేపర్ విత్ అ కాపీ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. ఎవరికి మాత్రమే బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు? అది బర్త్ సర్టిఫికేట్ ఆర్ ఏ హాస్పిటల్ మెడికల్ రికార్డ్. ద బర్త్ సర్టిఫికేట్ మస్ట్ షో ద చైల్డ్ వాజ్ బోర్న్ అలైవ్. పెట్టాలి. పొట్టలో చనిపోతే ఇవ్వం, క్రెడిట్ ఇవ్వం. అండ్ స్టిల్ బార్న్ ఇన్ఫాంట్ డస్ నాట్ క్వాలిఫై. అయిపోయింది. మా స్టిల్ బార్న్ ఇన్ఫాంట్ డస్ నాట్ అంటే పొట్టలోనే చనిపోయిన వాళ్ళకి ఇవ్వను. ట్యాక్స్ పేయర్ షుడ్ ఎంటర్ ది వర్డ్ డైడ్ ఇన్ ద స్పేస్ ఆఫ్ డిపెండెంట్ సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఆన్ ది ట్యాక్స్ రిటర్న్. నెంబర్ ఉండదు కాబట్టి డైడ్ అని టైప్ చేయండి అక్కడ.
ఇది మళ్ళీ నేను ట్యాక్స్ క్రెడిట్స్ దగ్గర లింక్ చేస్తాను, చెప్పాలి అప్పుడు మళ్ళీ నాకు. నేనేం అడుగుతానంటే అక్కడ క్వశ్చన్, అప్పుడే పుట్టి చనిపోయిన వాళ్ళకి క్రెడిట్ ఇస్తామా అంటే ఇస్తామంటారు మీరు, మరి ఎస్ఎస్ఎన్ నెంబర్ కానీ ఐటీఐ నెంబర్ కానీ ఉండదు కదా, అప్పుడు మరి ఎలా అని అడుగుతాను నేను. రైట్ అని టైప్ చేయాలి. ఇప్పుడు చెప్తారు, అప్పుడు చెప్పాలి. అది లాస్ట్ చాప్టర్, ఐ థింక్ లాస్ట్ బట్ 1 చాప్టర్. సో రికార్డ్ కీపింగ్ ఫర్ ఇండివిజువల్స్ స్టార్ట్ చేస్తే అవ్వదు, కానీ నేను చెప్పింది రేపు చదువుదాం. అది 2 సార్లు చెప్పాను. మీ క్లయింట్ ఉన్నారండి, వచ్చారు మీ దగ్గరికి, నా ఇన్కమ్ ఇంత అని చెప్పుకుంటూ వెళ్తున్నాడు. నేను వచ్చాను, నాకు ఒక 25 crores వచ్చింది, రిటర్న్ వేయండి అన్న. మీరు ఏమడుగుతారు? 25 crores వచ్చింది, నాకు రిటర్న్ వేయండి, ఏమడుగుతారు? సరే, నా పేరు అడిగారు, నా ఊరు అడిగారు, అన్నీ అడిగారు, ఇన్కమ్ ఎంత అని అడిగారు. 25 crores అన్నాను, వేయండి రిటర్న్. నేనా బిజినెస్ లీగల్గానే సంపాదించా. బిజినెస్ ట్రాక్టర్లు, లారీలు, కార్లు కొంటాను, అమ్మేస్తాను. 10 రూపాయలు కొంటాను, 1,00,000 రూపాయలకి అమ్మేస్తాను. పెద్ద బిజినెస్ అది. తక్కువ రేటుకి కొంటాను, ఎక్కువగా అమ్మేస్తాను. అన్నీ ఇదని కాదు, వెజిటబుల్స్ తక్కువ రేటుకి కొంటాను, ఎక్కువగా అమ్మేస్తాను. రైస్ తక్కువ రేటుకి కొంటాను, ఎక్కువగా అమ్మేస్తాను. కాంటాక్ట్ సర్కిల్, ఫార్మర్స్ అందరితో, ప్రజలందరితో, ఒక 2-3 ఊర్లు అంతా తెలుసు నాకు. వాళ్ళకి ఏమైనా డబ్బులు అవసరం అయితే, నీ దగ్గర ఏముంది, కారు ఉంది, ఇచ్చేయి. ఎంత సార్? సార్ అది 10 లక్షలు పెట్టుకున్నా, ఇదిగో 2 లక్షలు అంతే నీకు ఇచ్చేది. నేను అది ఎందుకు అమ్ముకుంటా? నిజం కాదమ్మా, స్టోరీ ఇది. 5 lakhs కంపెనీ. చెప్పండి, స్టోరీ చెప్పా, రిటర్న్ వేయండి. వేరా వేస్తారా? ఏమడుగుతారండి ప్రూఫ్లు? అదే ఏది ప్రూఫ్? అదే ఎక్కడ? బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకురా. ఇండియాలో అయితే నేను ఫస్ట్ అడిగేది ఏంటండి, ఫస్ట్ ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవన్నీ అడిగిన తర్వాత అవన్నీ ఒకసారి వెరిఫై చేసుకొని వెంటనే మళ్ళీ సెకండ్ కాల్ వెళ్ళేది నా దగ్గర నుంచి, ఈరోజు కానీ రేపు కానీ, బ్యాంక్ స్టేట్మెంట్ పంపించండి. ఏ ఇయర్కి మనం ఏ ఇయర్కి అయితే రిటర్న్ వేస్తున్నామో ఆ పీరియడ్కి బ్యాంక్ స్టేట్మెంట్ పంపించండి. లాస్ట్ ఇయర్ ఇచ్చినా ఇంకా మంచిది అంటారు. బ్యాంక్ స్టేట్మెంట్ ఇండియాలో అంతవరకే అడగగలమమ్మా, అది ఇస్తవే ఎక్కువ, ఈ యాప్లో తీసిస్తారు కాబట్టి. బట్ యూఎస్లో ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ అడుగుతారు, డాక్యుమెంటేషన్ ఎక్కువ ఉంటుంది. ఇండియాలో అయితే నేను బ్యాంక్ స్టేట్మెంట్ వరకు అడుగుతాను అంతే. అది అడిగి Form 16 ఇక ఇస్తే ఇచ్చినట్టు, లేకపోతే శాలరీ పర్సన్ అయితే Form 16 ఇస్తాడు, మిగతా డాక్యుమెంట్స్ వాళ్ళు ఇస్తే ఇచ్చినట్టు, లేకపోతే లేదు. దెన్ ఐ ఆస్క్ ఫర్ ద బ్యాంక్ స్టేట్మెంట్. హియర్ యూ హ్యావ్ టు, యూఎస్ క్లయింట్ని మీరు తీసుకున్నారంటే, ఇదిగో ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి, నేను ఒక డాక్యుమెంట్ గురించి ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తాను, రేపు దాని డీటెయిల్ అక్కడ వాడుతాను, 5 minutes ఉంది కాబట్టి. థింగ్ జాగ్రత్త వినాలి. ఇన్కమ్, ఎక్స్పెన్సెస్ 2 ఉంటాయి అన్నమాట. ఇన్కమ్, ఎక్స్పెన్సెస్ కేర్ఫుల్గా వినండి. ఈరోజు అది బాగా మీ బ్రెయిన్లోకి వెళ్ళిపోవాలి. మా ఇన్కమ్, ఎక్స్పెన్సెస్. ఇండియాలో దేనికి ప్రూఫ్ ఉంటుంది? ఎక్స్పెన్సెస్కి ప్రూఫ్ ఉంటుందా? ఇన్కమ్కి ప్రూఫ్ ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్, నేను కంపెనీ, నాకు వచ్చిన ఇన్కమ్కి ప్రూఫ్ ఉంటుందా? నేను ఖర్చు పెట్టిన ఎక్స్పెన్సెస్కి ప్రూఫ్ ఉంటుందా? ఇంకొకటి మీరు జాగ్రత్తగా వినాల్సింది చెప్పి, నాకు ఎక్స్పెండిచర్ అయితే అది వేరే వాళ్ళకి ఏమవుతుంది? ఇండియాలో వేరే వాళ్ళకి ఇన్కమ్. అది ఇండియాలో ఏం చేశారు సార్ అంటే 2 కంట్రోల్స్ పెట్టుకున్నారు. వేరే వాళ్ళ ఎక్స్పెండిచర్ వేరే వాళ్ళకి ఇన్కమ్ అవుతుంది కాబట్టి ఈ ఎక్స్పెండిచర్ మీద కొంత పర్సంటేజ్ TDS చేయండి, ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్ కొంతే చేయండి, చేసి వేరే అతనికి ఇవ్వండి. అతను ట్యాక్స్ కట్టకపోయినా నాకు ఎంతో కొంత వస్తుంది, రిమైనింగ్ అతని దగ్గర తీసుకోకపోయినా సేఫ్ జోన్లో ఉంటుంది గవర్నమెంట్. కంట్రోల్ దేని మీద పెట్టిందండి? ఎక్స్పెన్సెస్. నాకు ఇన్కమ్ వచ్చింది, మరి నాకు ఇన్కమ్ వచ్చినప్పుడు వేరే వాడు కూడా TDS చేసి ఉంటాడు కదా.
మన గవర్నమెంట్ ఏం చేసింది సార్ అంటే ఎక్స్పెన్సెస్ మీద కంట్రోల్ పెట్టుకుని అక్కడే ట్యాక్స్ తీసేసుకుంటుంది. దాన్నే ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ అంటారు. మన తెలుగు అలా ఉంటారు. అంటే మన గవర్నమెంట్ ఎలా ఆలోచిస్తుంది అంటే వీళ్ళు ట్యాక్స్ కట్టరు, ఇండియాలో 100 మంది ఉంటే 90 మంది ట్యాక్స్ కట్టరు, వీళ్ళని ఎలా కట్టించాలి ఇలా థింక్ చేస్తుంది. యూఎస్ గవర్నమెంట్ ఎలా థింక్ చేస్తుంది అంటే వీళ్ళందరూ ట్యాక్స్ కడతారు, 100 మంది ఉంటే 90 మంది ట్యాక్స్ కడతారు, ఒక 10 మెంబర్సే కట్టరు. అందుకని వాళ్ళ కంట్రోల్ ఏం పెట్టుకున్నారంటే నువ్వు ఎక్స్పెన్సెస్ నీకు కదా వాళ్ళకి ఇన్కమ్ ఇచ్చేటప్పుడు నాకు చెప్పు. ఎవరికి చెప్పాలంట? ఐఆర్ఎస్ వాళ్ళకి చెప్పాలంట ఎంత ఎంత ఇస్తున్నావు అని. ఇన్ఫార్మ్ చేయడం వేరు, ట్యాక్స్ కట్ చేయడం వేరు. అక్కడ కూడా ట్యాక్స్ కట్ చేస్తారులే, అన్నీ కాదు. రెండు కంట్రోల్ చెప్తే ఏది బెటర్ అది మీరు చెప్పండి. యూఎస్ గవర్నమెంట్కి ఇండియన్ గవర్నమెంట్ చెప్తాను. ఇండియన్ గవర్నమెంట్ ఏమంటుంది? నాకు ఎందుకు అదంతా, నువ్వు ఎవరికి ఇస్తున్నావు, ఎంత ఇస్తున్నావు, ఇదంతా కాదు, ఎవరికైనా ఇచ్చుకో. నా ట్యాక్స్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ 20% అంటే 10%, 30% అయితే ఎంతో కొంత మెజారిటీ పర్సంటేజ్ నాకు నువ్వు కట్ చేసి అతని తరపున అతను పే చేయాలి. నాకు నమ్మకం లేదు అతను చేస్తాడని నాకు గవర్నమెంట్కి కట్టేసి మిగతాది అతనికి ఇవ్వు. అతనికి ఎంత ఇచ్చావు అనేది అక్కడ ఉంటుందా? ఉంటుంది. ట్యాక్స్ అమౌంట్ మాత్రమే నాకు వస్తుంది. మరి ట్యాక్స్ అమౌంట్ ఎంత పర్సంటేజో నాకు తెలుసు కదా. 10%కి 1000 అయితే 100%కి 10,000. అదే ఎవరికి ఇచ్చావు, నాకెందుకు ఇదంతా? ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయిగా. నువ్వు ఎవరి తరపున డిడక్ట్ చేసావో అక్కడ వస్తుంది. ఇది ఇండియా పెట్టుకున్న కంట్రోల్ అండి. ఇన్కమ్ ఎంతో చెప్పమని అడగల, ఆ ట్యాక్స్ డిడక్ట్ చేసేసి ఎవరి తరపున డిడక్ట్ చేస్తున్నావో నాకు కట్టేసాయి వాళ్ళ తరపున. ఒకవేళ ట్యాక్స్ కట్టకపోతే నేను ఇచ్చేస్తా వాళ్ళకి ట్యాక్స్ పడదు అంటే టీడీఎస్ అంటారు దాన్ని. యూఎస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇదంతా కాదు, వాళ్ళకి ఎంత ఇస్తున్నావో చెప్పు, వాళ్ళ పేరు ఏంటో చెప్పు. దాన్నే ఫామ్ 1099. ఎవరికి చెప్పాలంట? ఐఆర్ఎస్ వాళ్ళకి. ఇదిగో ఈ పర్సన్కి నేను ఇంత డబ్బులు ఇస్తున్నాను. ఏది బాగుంది కంట్రోల్? ఎంత పర్సన్కి ఇంత డబ్బులు ఇస్తున్నారంటే మళ్ళీ గవర్నమెంట్ ఏం చేయాలి? అతన్ని అడగాలి, బాబు ట్యాక్స్ పెట్టని, అతను ఎంబడపడాలి. అదే ఇండియా అనుకో ఏం అవసరం. అంటే యూఎస్లో టీడీఎస్ లేదా అంటే ఉంది, విత్ హోల్డ్ ఉంది, అన్నీ ఉన్నాయి. అంటే ఎర్లియర్గా ఇది ఉండేది, తర్వాత టీడీఎస్ చూసి ఇదేదో బాగుంది కదా అని పెట్టుకున్నారు విత్ హోల్డ్ అని. ఇప్పుడు అది ఇది రెండు వెళ్తున్నాయి. అందుకని వాళ్ళు స్ట్రాంగ్ కంట్రోల్ అయిపోయింది. మీకు అర్థమైందా? టీడీఎస్ చేయాలంటే మినిమం ఎంత అమౌంట్ ఉండాలి, ట్యాక్స్ పడాలి. కానీ ఫామ్ 1099 $10 పెట్టాడు. $10 పైబడి నువ్వు ఎవరికి ఎంత ఇచ్చినా సరే గవర్నమెంట్కి చెప్పాల్సిందే. ఇప్పుడు వీళ్ళని స్ట్రాంగ్ కంట్రోల్ అయింది. ఎందుకంటే విత్ హోల్డ్ పెట్టుకున్నాడు, ఎంత అమౌంట్ పే చేసినా సరే 1099 పెట్టాల్సిందే. ఇండియాలో ఇలాంటిది లేదు, ఓన్లీ టీడీఎస్. వాళ్ళకి టీడీఎస్ లేదు, విత్ హోల్డ్ లేదు. టీడీఎస్ని విత్ హోల్డ్ అంటారు. విత్ హోల్డ్ లేదు అంటే మాత్రం వాళ్ళది అటర్ ఫ్లాప్ కంట్రోల్. విత్ హోల్డ్ కూడా పెట్టుకుని దీన్ని కూడా కంటిన్యూ చేశారు వాళ్ళు. $10కి $1 $10 బిలో ఉన్న మీరు 1099 చేయొచ్చు. 1099 మీకు వచ్చింది అంటే అది మీకు ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్. నేను ఇస్తున్నాను అంటే 1099 అదే నాకు ఇన్కమా ఎక్స్పెన్సా? ఎక్స్పెన్స్. నేను ప్రిపేర్ చేస్తున్నాను 1099 ఇవ్వడానికి అంటే నాకేంటది? ఎక్స్పెన్స్. మీరు అది రిసీవ్ చేసుకున్నారు అంటే ఏంటది? ఇన్కమ్. అంటే యూఎస్లో మీరు ఉన్నారు, మీకు ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ వస్తుంది అంటే 90% ఆఫ్ ది ఇన్కమ్కి మీకు ఏముంటుందమ్మా? డాక్యుమెంట్స్. ఇన్కమ్ అన్నిటికీ డాక్యుమెంట్స్. ఒక్క శాలరీకి మాత్రమే మీకు W2 ఉంటుంది. 1099 కాకుండా ఫామ్ W2 ఉంటుంది. మిగతా అన్నిటికీ 1099 ఉంటుంది. శాలరీ మాత్రం 1099 పెట్టకుండా W2 అని పెట్టాడు. మెజారిటీ వాళ్ళు ఉంటారు కాబట్టి. అంటే మీరు వచ్చిన ప్రతి డాలర్కి డాక్యుమెంట్ ఉంటుంది మీ దగ్గర. అది ప్రిపేర్ ఫస్ట్ మీరు యూఎస్ క్లయింట్ అడగగానే ఫామ్ 1099 వచ్చినాయా, వస్తే పంపించు, W2 పంపించు, ఇవి అడగాల్సింది. అప్పుడు నీకు ఏ డీటెయిల్స్ తెలిసిపోతుంది? ఇన్కమ్ డీటెయిల్స్. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో వీటి గురించి డీటెయిల్గా చూద్దాం. ప్రస్తుతానికి 1099 అంటే అర్థమైందండి. రైట్. ఈరోజు టెక్నికల్ ప్రాబ్లం వల్ల స్టార్ట్ అవ్వలేదు, ఏదో నెట్వర్క్ ఎర్రర్ వచ్చిందంటండి. రేపు మాత్రం 11:30కి. యాక్చువల్లీ వాళ్ళు 12 to 1 అని పెట్టేశారు, మళ్ళీ 11:30 నేను టైప్ చేశాను. రేపు మాత్రం గ్యారంటీ 11:30కి వచ్చేసారు.
మా రన్నింగ్ నోట్స్ రాయండి, ఫాస్ట్ ట్రాక్ రాయండి, ఏ రోజు ఆ రోజు నాకు షేర్ చేయండి వాట్సాప్లో. ఎవరు బాగా రాశారు చూసుకొని నేను దాన్నే డెవలప్ చేసి టైప్ చేసి పంపిస్తాను. నాదంటూ ఉంటుంది కానీ నాది ఉన్నా కానీ అది ఎడిట్ చేస్తాను అంతే, అంతకుమించి ఏం చేయను. అందులోనే ఎడిషనల్ కంటెంట్ తీసిస్తాను ఫాస్ట్ ట్రాక్ అంటే. మీరు రాసింది ఉంటే బాగుంటుంది.